ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ. ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. థ్యాంక్ యూ. ఆప్కి అదాలత్లో ఈరోజు వచ్చే అతిథి ఎంతో ప్రముఖమైన వారు. ఆయన ఇస్లామిక్ స్కాలర్గా ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచారు. ఈయన ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో ఎంతో గొప్ప పనులు చేశారు. ఈయన ముస్లింల మనోభావాల కోసం ఎంతో గొప్పగా పనిచేస్తున్నారు. ఆయన మనసులో ఉన్నది ఎంతో నిర్మోహమాటంగా చెప్తారు. అది ఏదైనా కూడా చిన్న చిన్న సందేహాల గురించి ఆలోచించరు, వాటిని సాల్వ్ చేయడానికి చూస్తారు. ప్లీజ్ వెల్కమ్ మౌలానా మెహబూబ్ మద్నీ. ఆప్కి అదాలత్లో ఈరోజు వస్తున్న జడ్జ్ ఎవరంటే ఆయన ఎంతో ప్రత్యేకమైన వారు. ఆయన అలహాబాద్ హైకోర్టు జడ్జిగా ఉన్నారు. జస్టిస్ జకీ ఉల్లా ఖాన్. కేసు మొదలు పెడదాం. రండి, ఈరోజు కార్యక్రమం మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో మౌలానా మహమూద్ మీద ఆరోపించబడ్డ మొదటి ఆరోపణ. ఆప్కి అదాలత్లో జమియత్ ఉలేమాయ్ హింద్ ప్రెసిడెంట్ మౌలానా మహమూద్ మద్నీ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే ఈయన ఎంతో నేరో మైండెడ్ అని. మౌలానా సార్, జమియత్ ఉలేమా హింద్ 105 సంవత్సరాల నుంచి ఉన్నది అన్నమాట నిజమా? ఎందుకంటే 100 సంవత్సరాలంటే అది చాలా పాత విషయం కదా. ఇక్కడున్న చిన్నవారు వాళ్ళు ఏం కంప్లైంట్ చేశారంటే, మేము దియోబంద్కు వెళ్ళాలి అని అంటే న్యూ జనరేషన్ మాకు సహకారాలు అందించాలి, ఆడవారు రీల్స్ చేయడం మానకూడదు. అయితే అమ్మాయిలు రీల్స్ చేయడం మీరు సపోర్ట్ చేస్తున్నారా? అవును, వాళ్ళు రీల్స్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు కదా. ఇందులో ఏంటంటే ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే అందులో ఒక ఉద్దేశం ఉంటుంది. సరిగ్గా ఇదే విధంగానే మెయిన్ స్ట్రీమ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇలాగే చేస్తున్నారు. అందులో కనుక చూశారంటే అక్కడ మొబైల్ యూజ్ చేయట్లేదు, అలాగే వాటి యూనిఫామ్స్లో ఇలా చాలా విషయాల్లో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇది కేవలం దారులు ఇంకా దేవహం మాత్రం కాదు. మనం ఒక మంచి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలంటే అక్కడ చదువు తప్ప ఏ రకమైన డిస్ట్రాక్షన్ ఉండకూడదు. ఇది మీరు ఒప్పుకుంటారనుకుంటాను. అంటే చూసారంటే మోడర్న్ జనరేషన్తో ఛాలెంజింగ్ విషయంలో మొబైల్ మిస్యూజ్ కూడా ఖచ్చితంగా ఉంది, లేదా అవసరం కన్నా ఎక్కువ వాడటానికి కూడా చెప్పచ్చు. ఈ ప్రాబ్లం ఇండియాలో మాత్రం కాదు, ఇది ఇప్పుడు ఒక గ్లోబల్ ఫినామినలా మారిపోయింది. దీనివల్ల చాలా రకాల జబ్బులు వస్తున్నాయి, వాటికి కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు. ఇలా ఉన్నప్పుడు చదువుకునే వాళ్ళు, గ్రాడ్యుయేషన్ చదివేవాళ్ళు, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే స్టూడెంట్స్, వాళ్ళని మేము దీని ద్వారా డిస్ట్రాక్షన్ నుంచి సేవ్ చేస్తున్నాం అన్నమాట. దానివల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో నేను మీకు ఒక లిస్టే ఇస్తాను. సరే, మీరు చెప్పేది ఒప్పుకుంటాను. మొబైల్ యూజ్ చేయడం వల్ల స్టూడెంట్స్కి ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే ఆడవాళ్లు బైక్ నడపడంలో, కారు నడపడంలో మీరెందుకు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు చెప్పండి. ఎవరు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు? అందరూ నడుపుతూనే ఉన్నారు. లేదు, ఇలా చూడండి సార్. ఇది దారుల్ ఉలూమా వెబ్సైట్. అందులో ఒక అమ్మాయి మత గురువును ఒక ప్రశ్న అడిగింది. నేను కారు నడుపుతున్నా, మోటార్ బైక్ నడుపుతున్నా అని అడిగింది. అయితే దానికి ఇస్లాంలో పర్మిషన్ లేదు అంట. ఈ విషయం ఎవరు రాశారో దీని గురించి వాళ్లే చెప్పాలి. ఎప్పుడు రాశారు, ఏ కాంటెక్స్ట్ లో క్వశ్చన్స్ అడుగుతున్నారు? ఇది దారుల్ ఉలూమా వెబ్సైట్. ఆ వెబ్సైట్ నుంచి తీసిన ప్రింట్అవుట్. నిజం చెప్పాలంటే ఇది నా డిపార్ట్మెంట్ కాదు, అందుకని ఏం కాంటెక్స్ట్ తో అడిగారు? ప్రశ్నలు అడిగేవాళ్ళు, ప్రశ్నలు అడిగే ఆవిడ ఏ ఉద్దేశంతో అడిగారు, అలాగే దేనికి అడిగారు అనే దాని మీదే మీకు సమాధానం. లేదు, నేను అడిగింది ఎంతో సింపుల్ గా కదా. లేదు, నేను సింపుల్ కాదు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే మీ ప్రశ్న అలాగే ఉంటుంది, అందుకని. లేదు, ఆమె ఇందులో ఏం రాశారంటే, ఇస్ ఏ రైడింగ్ ఏ బైక్ ఇన్ ద కార్ అన్లాఫుల్ ఫీమేల్ అకార్డింగ్ టు షరీఫ్. ఇందులో నేను చెప్పడానికి ఏమీ లేదు. దానికన్నా నేనేమనుకుంటున్నానంటే ప్రశ్న సరిగ్గా అడుగుంటే సమాధానం కూడా సరిగ్గా వచ్చేది. దీన్ని ఎలా సరిచేయాలనేది మీరు చెప్పండి.
ప్రతి విషయానికి బౌండరీస్ అనేవి ఉంటాయి. ఒకవేళ ఆ బౌండరీస్ లోపలుండి ఆ, అది చేశారంటే ఖచ్చితంగా దానికి అలౌ అదే చేస్తాం. విధంగా మేమన్నారంటే నేను ఐబ్రోస్ చేసుకుంటాను, ఇది కరెక్టా? దీనికి సమాధానం ఏంటంటే హరాం అని. నాకు అర్థం కాలేదు, మీరు పాత పాట సంగీతాన్ని ఎక్కడి నుంచి లేదు తీసుకొస్తున్నారు అని. లేదు, నేను దీన్ని ఇప్పుడే వెబ్సైట్ నుంచి తీశాను. మీ యంగ్ చిన్నపిల్లలందరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇస్లాం. అడుగుతారు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి చాలా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. అవును, ఈ జనరేషన్ లో కొత్త కొత్త విషయాల్ని యూజ్ చేయడానికి అవి వస్తూ ఉన్నాయి. మేకప్ విషయం కానివ్వండి, అందులో లేదా ఇంకొక విషయం కూడా ఉంది, ఈ ఫేషియల్ ఇంకా టాటూ వేయించుకోవడం, ఇదంతా కూడా ఇస్లాంలో హరామా అని అడుగుతున్నారు. టాటూ వేయడం గురించి నాకు తెలుసు. అంటే దీన్ని రెస్ట్రిక్ట్ చేశారు. ఆ కాలంలో కూడా టాటూ వేసుకునేవాళ్ళు. సో అది క్లియర్, నాకు అందులో ఎలాంటి డౌటు లేదు. కానీ మిగతా విషయాల గురించి నేను క్లియర్గా చెప్పలేను. ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, నాకు తెలియదు. ఇప్పుడు మౌలానా ఏం చెప్పారంటే ఒక పెళ్లిలో డీజే జరుగుతోంది, అవునవునవును. ఇటువంటి పెళ్లిళ్ళు అవును, ఆపాలి కరెక్ట్. అన్నారు. మేము కూడా ఈ నిర్ణయం తీసుకున్నాం. మేము ఏమంటామంటే, ఏ పెళ్లిలో అయితే డీజే ఉందో, ఏ పెళ్లిలో అయితే అవసరానికన్నా ఎక్కువ ఖర్చు పెడుతున్నారో, ఏ పెళ్లిలోకైతే అవసరానికన్నా ఆడంబర ఖర్చులు పెడుతున్నారో, ఏ పెళ్లిలో అయితే ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అవుతుందో, ఏ పెళ్లిలో అయితే పేదరికాన్ని చూసి నవ్వేలా ఉందో, ఆ పెళ్లిని మేము జరగనివ్వం. మా వల్ల అయినంత వరకు మేం దాన్ని జరగనివ్వం. దీనికి చట్టం రావాలని మీ గవర్నమెంట్ కూడా చెప్తున్నాం. పెళ్ళంటే పెద్ద పండగలా చేస్తున్నారు. బిగ్ ఫేర్లో వెడ్డింగ్ చేస్తున్నారు. అక్కడ పేదలు కష్టపడుతున్నారు. అక్కడ పేదలకు తాగడానికి నీళ్లు కూడా దొరకట్లేదు. మీరు పెళ్లిని అక్కడ మేము ఉర్దూలో ఏమంటామంటే తుస్కో ఎతిసాన్ కే సాత్, ఇంత ఆర్భాటంగా పెళ్లిళ్ళు చేస్తున్నారు. కానీ పేదల కోసం మీ దగ్గర అసలు ఎలాంటి సిన్సియారిటీ లేదు. అదేలా ఇలాంటి మీరు- దేశాన్ని సృష్టిస్తూ ఉంటే ప్రపంచం ఎలా అభివృద్ధి చెందుతుంది? మీరు ఎన్విరాన్మెంట్ గురించి ఇంకా ఎలా ఆలోచించలేదు. జరిపించాలి, పెళ్లి ఎలా చేయాలి అని చెప్పడానికి మీరు అసలు ఇది ఎవరు? చెప్పడానికి మీరెవరు? ఇది సొసైటీకి సంబంధించిన విషయం. సొసైటీ అంతా కలిసే పెళ్లి చేయాలి. మీరు నేను కలిసి ఈ పని చేయాలి. సొసైటీని తప్పుడు దారిలో మనం అసలు వెళ్ళనివ్వకూడదు. అసలు పేదల దగ్గర డబ్బులు లేదన్న ఉద్దేశం రాకూడదు. ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని, ఈ ప్రజల్ని తప్పుడు దారిలో వెళ్లకుండా మనమే ఆపాలి. అందరం కలిసి కూర్చుని దీని గురించి మనం ఆలోచించాలంటాను. అయితే ఒక్క మాటలో దీని అర్థం మీరేం చెప్తున్నారంటే యూనిఫామ్స్ విల్ కోడ్, అవి ధరించడం కరెక్టే అంటున్నారా? ఇందులో మీకేంటి అంత కోరిక? అంటే అందులో ఏముందంటే పెళ్ళిళ్ళన్నీ ఒకే విధంగా ఉంటాయా? ఒకే దారిలో అసలు మీకు ప్రాబ్లం ఏంటి? ఇదే నాకు తెలిసిన ప్రాబ్లం. ఒకవేళ అందరూ ఒకేలాగా చేయాలనుంటే ఆ టైం రావాలి, డిస్కషన్ జరగాలి. మంచి జరిగితే అందరికీ మంచిదే కదా. కానీ ఇక్కడ ఎలాంటి రకమైన యూనిఫార్మిటీ అస్సలు లేదు. అందరూ కలిసి ఉండాలని అంటున్నారు. అందరూ కలిసే ఉండాలంటే దాన్ని ఎవరు డినై చేస్తారు చెప్పండి? వాళ్ళు ఒకే విధంగానే చెప్తున్నారు. నిజానికి వాళ్ళక్కడ ఏమీ చేయలేదు. ఈ చట్టాన్ని ఎలా తీసుకురాబోతున్నారు? ఏ ఫార్మాట్లో తీసుకురాబోతున్నారు? అయితే అందులో ఎవరెవరు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారో వాళ్ళ పేర్లే చెప్పలేదు. ఉండని పర్వాలేదు. కానీ ఇప్పుడు ఇండియాలో ఏ ప్రాబ్లం నడుస్తోంది? ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రాబ్లమే. ఒక కామన్ ఫినామినాగా మారింది. అంటే మీరొక 50,000 ఖర్చు పెట్టగలిగితే అప్పుడు మీరు బయట చూపించుకోవడం కోసం 20 లక్షలు ఖర్చు పెడుతున్నారు. దానికోసం ఎక్కువ డబ్బుని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ డబ్బుని మీరు మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టండి. పిల్లల్ని చదివించండి. ఆ ఒక్కరోజు కోసం అదే అంటుంటారు కదా, 4 రోజులు సంబరాలు, ఆ తర్వాత ఉండదని అంటారా? చీకటి. ఇప్పుడు ఇదే సార్, జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న పెళ్లిళ్ళు అంటే ఈ జనరేషన్ లో జరుగుతున్న పెళ్లిళ్ళన్నీ కూడా నాకు తెలిసినంత వరకు అన్ని కెమెరా ముందే ఎక్కువ జరుగుతాయి. దండలు మార్చుకోవడం కూడా 3-4 సార్లు రీటేక్లు చేస్తున్నారు. అవును, చెప్పండి. అది మాత్రమే కాదు, వాళ్ళ టాలెంట్ మొత్తం అందులో చూపించాలని చూస్తున్నారు. అందరికీ చూపించుకోవాలన్న కోరిక ఎక్కువైంది. ఉదాహరణకి మా ఇంట్లో పెళ్లి జరుగుతుంటే నేను 10 లక్షలు ఖర్చు పెడుతున్నాను అనుకోండి. మా పక్కింట్లో ఒకళ్ళున్నారు, వాళ్ళు కూడా దీనికి సమానంగా తూకాలు కాబట్టి 10 లక్షలు ఖర్చు పెడుతున్నారు. దానికోసం ఆయన ఎన్నేళ్లు కష్టపడాలి మీరే ఒకసారి ఆలోచించండి.
ఇవన్నీ సమాజంలో ఒక పెద్ద శత్రువు సార్. సమాజానికి, మీలాంటి వాళ్ళకి, ఇంకా పెద్ద పెద్ద మనుషులకి ఇది అతిపెద్ద సార్ శత్రువు మీరు సార్. చెప్పేది మంచి విషయమే. అనవసరమైన ఖర్చు ఉండకూడదు. అయితే ఇస్లాంలో పెళ్లి కూతుళ్ళు ఐబ్రోస్ చేసుకోవడం అనే దాని మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కార్లు నడపడంలో కూడా ఉన్నాయి. పెళ్లిళ్లలో మ్యూజిక్ విషయంలో కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎందుకని వాటి గురించి మీరు? మ్యూజిక్ లో కూడా ఒక ప్రాబ్లం ఉంది. మొదటి నుంచే మ్యూజిక్ లో కూడా ఒక పెద్ద ఒపీనియన్ ఉంది. సో ఆ ఒపీనియన్ నుంచి ముందు మేం బయటికి రావాలి. ఎందుకు వెళ్ళాలి? ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఇప్పుడు మీరు మోడర్నైజ్ అయ్యారనుకోండి, దానికోసం మీకంటూ ఒక స్టాండర్డ్ ఉంటుంది. నా స్టాండర్డ్ వేరే అయ్యి ఉంటుంది కదా. నన్ను అడిగితే మోడర్నైజ్ అయ్యామన్న దానికి అర్థం మనం మీ గురించి, మీ కష్టాల గురించి, అలాగే మన చుట్టుపక్కల ఉన్నవాళ్ల గురించి, మన దేశం గురించి, మన ప్రజల గురించి, ఇంకా సెన్సిటివిటీ గురించి మనం ఎక్కువగా అవేర్ అవ్వాలని అంటున్నాను. మోడర్నైజ్ అవ్వడానికి అర్థం ఏంటంటే మనం నీళ్లు సేవ్ చేయడం గురించి అవేర్ అవ్వాలి. నీళ్లు మురికి చేయకుండా మనం చాలా జాగ్రత్త పడాలి. మీకు అర్థమైందా? మనం ప్లాంటేషన్ చేయడం గురించి మీరు తెలుసుకోవాలి. మనం పక్షుల గురించి తెలుసుకోవాలి. బటర్ఫ్లై గురించి మనకు అవేర్నెస్ ఉండాలి. నన్ను అడిగితే ఇదే మన మోడర్నైజేషన్. దేశ మహిళల గురించి కూడా మీరు మన ఆలోచించాలి. దేశంలోని ఆడవాళ్లు మన దేశంలో దేశానికి కూతుళ్ళు. వాళ్ళకి ఈక్వల్ గా రైట్స్ దొరకాలి. ఈ దేశంలో ఉన్న కూతుళ్ళకి, అలాగే మన కూతుళ్ళు కూడా ఈక్వాలిటీ రైట్స్ దక్కాలి. ఈక్వల్ గా అవకాశం దొరకాలి. వాళ్ళకంటూ మర్యాద ఇవ్వాలి. అలాగే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వాలి. అంటే అది ఆ సార్, విధంగా మీరు వాళ్ళని మార్చకూడదు అంటారు. బజార్ల వస్తువుగా కానీ మార్చకూడదు. పతువాలో వాళ్ళు కార్లు నడపకూడదు, మోటార్ బైక్లు నడపకూడదు, ఐబ్రోస్ చేసుకోకూడదు, మేకప్ వేసుకోకూడదు. అన్ని రెస్ట్రిక్షన్స్ ఆడవాళ్లకైనా, మగవాళ్ళకేమీ ఉండవా? మగాళ్ళకి కూడా ఉంది, ఖచ్చితంగా ఉంది. పిల్లలకు కూడా ఉంది. పిల్లలకి ఏం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి? మగాళ్ళకి కూడా ఇలాంటి రెస్ట్రిక్షన్స్ చాలా ఉన్నాయి. అందులో అయితే చెప్పాలంటే, ఓ రెండు చెప్పండి. ఒకవేళ ఇన్స్టిట్యూట్ లో ఉంటే మొబైల్ అస్సలు వాడనివ్వవు. అది ఇద్దరికీ కదా. అది అందరికీ. మగాళ్ళకి కూడా రెస్ట్రిక్షన్ ఉంది. ఇక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను ఎన్నెన్ని చెప్పగలను చెప్పండి? మీరు ఫత్వాని చేతిలో పెట్టుకుని ఉన్నారు. అలా ఉన్నప్పుడు నేను అయితే నాకు దారుల్ వెబ్సైట్ నుంచి ఇది లభించింది. అన్ని నియమాలు ఆడవాళ్లకేనా? లేదు, మీరు అందులోంచి సెలెక్ట్ చేసి మరీ తీసుకున్నారు. ప్రేక్షకుల నుంచి ఏమన్నా అడుగుతారా? అడగాలంటే అడగచ్చు. స్వర్గానికి వెళ్తే అందమైన కన్నపిల్లలుంటారని అంటారు. అది నిజమే అంటారా, లేకపోతే ఊరికే అంటున్నారా? ఒక విషయం చూడండి, మనం ఒక సమాజంలో సిస్టమ్ని డెవలప్ చేస్తుంటే అందులో రెండు విషయాలు ఉంటాయి. పనిష్మెంట్ ఉంటుంది, రివార్డ్ కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా రివార్డ్ కూడా ఉంటుంది. దాన్ని ఇంకా ఓవర్గా ఎంఫసిస్ చేస్తున్నారు. అది కాకుండా అందులో ఉన్నదానికన్నా ఇంకా డబుల్గా చేసి మాట్లాడుతున్నారు. సార్ కూడా ఇలాంటి విషయాలు వెతుక్కుని మరీ అడుగుతున్నారు నన్ను. మన రజిత్ గారు అది కూడా సరిగ్గా ఇలాంటిదే. దాన్ని ఎగ్జాజరేట్ చేసి దాన్ని వాళ్ళు ఒక ప్రోపోగండాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అదే కాకుండా చాలా రకాల శిక్షలు కూడా ఉన్నాయి. ప్రతి మతంలోనూ ఇది ఇస్లాం గురించి కాదు, ఒక్కొక్క మతంలోనూ శిక్ష గురించి ఉంది, రివార్డ్ గురించి ఉంది. ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ ఒక మత గురువుని అడిగారు, పిల్లల విషయంలో హస్బెండ్ ప్రమేయం ఉంటుంది, మాదెందుకు ఉండకూడదని. ఇందులో ఒక ప్రాబ్లం ఉంది. ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. అది ఏంటంటే, నేను మిమ్మల్ని కూడా ఒకటి అడుగుతాను. మీరసలు పాకిస్తాన్ పేరే ఎత్తకండి. కానీ మీరు చెప్పాలంటే మీరు వీళ్ళ ప్రశ్నల్ని రిలేట్ చేసి ఇంకో ప్రశ్న అడిగారు. అబ్బాయిలకే రివార్డ్ దక్కే విధంగా మంచి విషయానికి ఖచ్చితంగా రివార్డ్ దొరుకుతుంది. చెడు చేశారంటే మగాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అదే విధంగా ఆడవాళ్ళకి కూడా ఉంటుంది. రివార్డు ఉంది, పనిష్మెంటు ఉంది. అమ్మాయిలకు ఒకలాగా, అబ్బాయిలకి ఒకలాగా కాదు. దీనికి మౌలానా సార్ ఏం సమాధానం చెప్పారంటే, మీకు మీ హస్బెండ్ ఉన్నారు కదా, అంటే ఆయన నుంచుకొని నేనేం చేయను అని నేను అన్నారు. ఆయన్ని అక్సెప్ట్ చేయకుండా ఉంటాను కదా. ఒకవేళ నేను అమ్మాయిగా ఉండుంటే నేను హస్బెండ్ని చూసేసే అవకాశం ఉండేది కాదు నాకు. అమ్మాయిలకి అలాంటి అవకాశం కూడా దొరుకుతూ ఉంటుంది. వెల్ ఎడ్యుకేటెడ్ ముస్లిం కుటుంబంలో చాలా మంది ప్రతిభ ఉన్న యువకులు ఉన్నారు. కుటుంబానికి ఎంతమంది యువకులు ఉండాలని ఎవరు నిర్ణయిస్తున్నారు? దేవుడా లేదంటే ఫ్యామిలీనా? ఏమడిగారు?
ఆయన ప్రశ్న ఏంటంటే ముస్లిం ఫ్యామిలీలో ఎక్కువ మంది పిల్లలు ఉంటారు కదా అని అడిగారు. అంటే ఎంతమంది పిల్లలు ఉండాలి అనేది పేరెంట్స్ డిసైడ్ చేస్తారా లేదంటే దేవుడు చేస్తాడా? అసలు ఈ ప్రశ్నే తప్పు. ఎందుకంటే ముస్లిం కంట్రీలో చాలామంది పిల్లలు ఉన్నారని మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారు. మీరు మాట్లాడుతున్నది డేటాకి వ్యతిరేకమైంది. ఈ రోజు ఉన్న డేటాని మీరు తీసి చూడాలి. అదేమంటుందంటే చదువుకోని కుటుంబాలు, దాంతోపాటు పేద కుటుంబంలో పిల్లలు చాలామంది ఉన్నారు. అందులో హిందూసు ఉన్నారు, ముస్లింసు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ దొరికిందంటే ఆ తర్వాత వాళ్ళకి సరైన సంఖ్యలో పిల్లలు ఉంటారు, వాళ్ళకి కరెక్ట్ ఎడ్యుకేషన్ కూడా దొరుకుతుంది. మన దేశం కూడా చాలా బాగా అభివృద్ధి అవుతుంది. 4 పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి ఎక్కువ మంది పిల్లలు ఉండారా లేదంటే ఒకటి చేసుకున్న వాళ్ళకి? 4 పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళకి. దీనికి కావాల్సిన డేటా కూడా ఉంది. దీనికి కావాల్సిన డేటా కూడా ఉంది సార్. అంటే ఇవాళ ప్రపంచం ఎంతగానో డెవలప్ అయింది. అన్నీ కూడా మనకి రీసెర్చ్ బేస్డ్గానే ఉండాలి, ఇన్ఫర్మేషన్ బేస్గా ఉండకూడదు. వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, అలా ఉండకూడదు. మీరు అన్ని సెన్సెస్ని తీసి చూడండి. ఎక్కువగా పెళ్లిళ్ళు ఎవరు చేసుకుంటున్నారు, ఎవరు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో ఉన్నారో ఒకసారి చూడండి. ఇందులో ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు? ఇది ముస్లిం హిందువుల సమస్య కానే కాదు. పాపులేషన్ సమస్య మన దేశంలో హిందూ ముస్లింల మధ్య కాదు, వేరే ఏ మతంలోనూ ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకోలేదు. అంటే ఒక పెళ్ళంటే ఓకే, అంటే తర్వాత పెళ్లిళ్ళు అనేది? అవును, లేరు. ఇండియాలో ఎవరు ఎక్కువగా ఉన్నారో మీరే చెప్పండి చూద్దాం. చెప్పండి సార్. మీరేమంటారంటే అనుమతి అనేది లేకపోవడంలో ఇవన్నీ జరుగుతున్నాయని. అదే జరుగుతుంది. నేనేం చేయగలను చెప్పండి? ప్రజలు దీన్ని ఒప్పుకుంటారని నేను అనుకోను. నాకు ఎప్పుడూ కూడా ఇలాగే జరుగుతుంది. నిజం చెప్పాలంటే ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. నేను చెప్పిన ఒక్క విషయం ప్రజలు ఒప్పుకుంటేనే అది గొప్ప. అది చాలా గొప్ప విషయం. నన్ను అడిగితే అది గొప్ప విషయమనే అంటాను. ఇంకో టాపిక్ గురించి కూడా ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అది కూడా 100 ఏళ్ల పాత చట్టం, అదే వక్ఫ్ లా. వక్ఫ్ బోర్డ్ అలైన్మెంట్ అంతా బాగా అవుట్డేటెడ్ అయిపోయిందని చెప్పి ఇది యాక్సెప్ట్ చేయడం కుదరదు అని. మీరు ఇది 100 ఏళ్ల పాత చట్టాన్ని చెప్పడమే పెద్ద తప్పు. ఈ చట్టం రీసెంట్గానే అమెండ్మెంట్ అయింది, 95. అప్పుడే జరిగింది, అప్పుడే తీసుకొచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే, అంటే ఔకాఫ్ అంటే ఏంటి, ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా దీన్ని ఇండియాలో తెలుసుకోవాలి. అందరికీ ఒక అలవాటు ఉంటుంది. అందరి మతాల్లోనూ వాళ్ళందరూ పేదలకి దానం చేస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని విషయాల్ని దానం చేశారు. దానం చేసే విషయాల్ని మేనేజ్ చేయడానికి సిస్టమ్ అవసరమైంది. అది కూడా ఎప్పుడంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు. అప్పుడు వాళ్ళొక యాక్ట్ తీసుకొచ్చారు. ఆ తర్వాత 53, 54లో అది అమెండ్మెంట్ అయింది. సహజమైన అమెండ్మెంట్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 95లో జరిగింది. తర్వాత 2013లో కూడా మార్పులు జరిగాయి. అవసరమైనప్పుడల్లా దీన్ని మాడిఫై చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్త అమెండ్మెంట్ తాలూకు సిస్టమ్ని రెడీ చేస్తున్నారు, దాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇది దానికోసం ఇక్కడ కొంత అవసరం ఉంది. ఏ అవసరానికైతే ఇక్కడికొచ్చారో దాన్ని బెటర్ చేయడం కన్నా ఇంకా వెనక్కెళ్తున్నారు. అప్పుడు ఇందులో 2-3 ముఖ్యమైన విషయాలున్నాయి. వక్ఫ్ బోర్డు దగ్గర 90 లక్షల ఎకరాల స్థలం ఉంది. అంటే అది 3 చోట్ల, అంటే రైల్వేస్, డిఫెన్స్ తరువాత అధిక ఖర్చు చేసింది ఇదే. అంటే 2 స్టేట్స్ చాలా మెయిన్, తమిళనాడు ఇంకా తెలంగాణ ఆర్ ఆంధ్ర. 2 స్టేట్లోనూ దీనికన్నా దాదాపు 1,00,000 ఎకరం కన్నా ఎక్కువ స్థలం 2-3 హిందూ అమెండ్మెంట్స్లో ఉన్నాయన్నమాట. ఇంకా నేను ఇండియా గురించి ఏది మాట్లాడలేదు. ఇది ఇండియా అంతటా ఉంది. అంటే మీరు చెప్పినట్టు 7,40,000 ఎకరాలు ఇందాక మీరు చెప్పారు కదా, ఇందాకన్నదే. తర్వాత ఇందులో ప్రాబ్లం ఏంటంటే కొందరు దీన్ని ఆక్రమించుకున్నారు, చాలా మంది ఆక్రమించుకున్నారు. ఇందులో డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి, ప్రైవేటు ఉంది, అందులో ముస్లిమ్స్ కూడా ఉన్నారు. దీన్ని మార్చి ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఆక్రమించిన వాళ్ళని ఆపాలి.
దీన్ని ఇంప్రూవ్ చేయడానికి బదులు దాన్ని ఇంకా చెడగొడుతున్నారు. ఆక్రమించుకోవడానికి ఖాళీ లేదన్నారు. కానీ మీ చిన్నాన్నగారు హర్షత్ మదనీసా ఆయన ఏం చెప్పారంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ కట్టింది వక్ఫ్ బోర్డే అని అన్నారు. ఆయన చెప్పారంటే ఆయన దీని గురించి రీసెర్చ్ చేసుంటారు. నేను దీని గురించి ఎలాంటి రీసెర్చ్ చేయలేదు. మనం మిగతా వాళ్ళు చెప్పిన దాని గురించి మాట్లాడకూడదు. మనం ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇదొక ప్రాజెక్ట్. కానీ మీరు చెప్పే ఇవాళ చూసారంటే దేశంలో ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేశారు. ఆ పరిస్థితి చూస్తుంటే ఎందుకో తెలీదు, ఒకవేళ నేను తప్పుగా మాట్లాడుంటే మీరు నన్ను కరెక్ట్ చేయండి. అది చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే వక్ అనేది వక్ఫోర్ ఇండియాది కాదు, ఏదో శత్రు దేశంలాగా చేస్తున్నారు. మొదటి విషయం, వక్ఫ్ బోర్డ్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది మీకు తెలుసా? నాకు తెలుసు. నాకు తెలిసినంత వరకు ఇండియాలోని వక్ఫ్ బోర్డ్ ముస్లింసే క్రియేట్ చేశారు. చట్టం ఏమంటుందంటే వక్ఫ్ బోర్డ్ అనేది స్టేటే క్రియేట్ చేయాలి. సెంట్రల్ వర్క్స్ సృష్టించాలంటే అది సెంట్రల్ మినిస్టరే క్రియేట్ చేయాలి. నేను చెప్పింది కరెక్టే కదా? ముందు మేము ఇలాగే చేసేవాళ్ళం. దీన్ని మీరు ఎస్డిపిసి లాగే చేసేయకూడదు, బాగుంటుంది. శ్రీమణి గురుద్వారా అరవింద్ కమిటీ లాగా ఇన్సిడెంటే ఇది కూడా అలాగే జరుగుతుంది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అలా జరగలేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళనే పెట్టుకుంటున్నారు. సెలక్షన్ జరుగుతోంది. చిన్న చిన్న పార్ట్స్ లో అక్కడ ఎలక్షన్ నడుపుతున్నారు. అక్కడి నుంచి వాళ్ళు ఒకళ్ళు వస్తున్నారు. ఒక్కొక్క ఏరియా నుంచి వస్తూ ఉంటారు. సో నిజానికి ఇది ఒక పెద్ద డిబేట్. దీన్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మీరు దీన్ని ఇంకా చెడగొడుతూ వస్తున్నారు. ఒలేమా ఎలాంటి ఇంప్రెషన్ తీసుకొచ్చారంటే ఇది అందరి మీద రమారమి వేరే ఒకళ్ళు ఆక్రమించుకునేది అన్నారు. అలా అయితే ఆక్రమించడాన్ని ఆపాలి కదా. మనం దాని ప్రాసెస్ ని ఇంకా స్ట్రాంగ్ చేయాలి. మీరు దాన్ని చాలా ఈజీ చేస్తున్నారు. ఆక్రమించేవాడిని వాడికి వదిలేస్తున్నారు. ఆక్రమించుకోవడం అనేది 2005లో నేను చదివాను. తాజ్మహల్ స్థలం కూడా వక్ఫ్ బోర్డుదే అని చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు. సార్ మీరు ఒకటి అర్థం చేసుకోండి. అంటే తాజ్మహల్ ఒకవేళ వక్ఫోర్డ్ పరిస్థితే, వక్ఫోర్డ్ భూమి ఏసే వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. ఇద్దరు ఏలుతున్న చాలా ప్రాపర్టీస్ ఇక్కడున్నాయి. ఒకవేళ మనం దాన్ని వక్ఫోర్డ్ భూమినే అనుకుందాం, ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇది ఆలోచించాల్సిన విషయం కదా. మీరు దీన్ని కొంచెం ఓపెన్ మైండ్తో ఆలోచించాలి. ఈ భూమి ఎక్కడికి వెళ్తుంది? ఎవరి దగ్గరికి వెళ్తుంది? చైనాకి వెళ్ళదు కదా. ఇంతకుముందు మీరు చెప్పిన దేశం పేరు నేను చెప్దాం అనుకున్నాను. అది చెప్పడం నాకు ఇష్టం లేదు. చైనాకి వెళ్తుందా లేదా నేపాల్కి వెళ్తుందా? ఎక్కడికి వెళ్ళదు కదా. ఇండియాలో పరిస్థితి ఇండియాలోనే ఉంటుంది. ఆ తర్వాత మేము మా గురించి ఇప్పుడు ఇక్కడ ఒక వ్యత్యాసమైన ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేశారు. అంటే మేము మనుషులమే కాదు, ఎక్కడి నుంచో వచ్చాం. వేరే ప్రపంచంలో ఉన్న ఏలియన్లా చూస్తున్నారు. ముస్లిమ్స్ ని, ఇండియన్ ముస్లిమ్స్ ని చెప్తున్నాను. మేము ఎక్కడ ఉండాలన్న దానికి మాకు ఆప్షన్ దొరికింది. నేను మళ్ళీ ఈ విషయం చెప్తాను. మా దగ్గర చాయిస్ ఉంది. మేమే చూస్ చేశాం. మేము ఇండియానే చూస్ చేశాం. అది కూడా ఆలోచించే చేశాం. నేను ఎప్పుడూ ఒక విషయం అంటూ ఉంటాను. మాకు సంబంధించి ఇండియన్ ముస్లిమ్స్కి ఉండడానికి ఇండియా కంటే మంచి ప్రదేశం వేరే ఏదీ లేదు. కానీ ఇవాళ ఒక కష్టమైన పరిస్థితిలో మనం నిలబడ్డాం. అన్నిటి గురించి ఆలోచించాలి. ఇది చెప్పచ్చా చెప్పకూడదా? ఈ అవకాశం మళ్ళీ దొరుకుతుందా? కాన్ఫిడెంట్గా ఇది చెప్పచ్చా అనే విషయం ఆలోచించాల్సి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి మమ్మల్ని కాపాడడం మీ పని ఇంకొక అయిపోయింది. విషయం ఉంది. అంటే ఒక సమయంలో దానికి సమస్యలు ఏర్పడ్డాయి. అదేంటంటే తమిళనాడులో ఒక ఊరుంది. 1500 ఏళ్ల నాటి పాత ఊరు. ఆ ఊళ్ళో ముస్లింలనేవారు లేరు, అందరూ హిందువులే. అక్కడొక గుడుంది. అయితే ఆ స్థలం వక్ఫ్ బోర్డుదే అని. ఒకవేళ నేను మీ స్టూడియోది వక్ఫ్ బోర్డు భూమిని చెప్తే నేనిది ఇప్పుడు చెప్పగలనా? ఎవరైనా ఒప్పుకుంటారా? దీనికి సంబంధించిన సిస్టమ్ ఉందా? ఇప్పుడు జరుగుతున్న ఈ సమస్యలన్నీ కూడా ట్రిబ్యునల్, ఎస్పెషలీ ట్రిబ్యునల్ గురించే అన్ని సమస్యలు. ట్రిబ్యునల్లే అసలు ప్రాబ్లం ఇక్కడ. ట్రిబ్యునల్ని ఎవరు తయారు చేస్తున్నారు? నార్మల్ కోర్టే. ఒక నార్మల్ కోర్టుని స్పెషల్ యాక్ట్ ద్వారా ఇదొక వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్ అని ట్రిబ్యునలే డిక్లేర్ చేసింది. ఆ ట్రిబ్యునల్ని జడ్జ్మెంట్ ఇచ్చే వ్యక్తులు, అక్కడ జడ్జ్మెంట్ ఇవ్వబోయేది నేను కాదు. లేకపోతే అక్కడ మీరు కూడా ఉండరు కదా. మీ ముస్లిమ్స్ అందరూ కలిసి చేస్తున్నారు మీరు అనలేరు. వక్ఫ్ బోర్డ్ అసలు అర్థం ముస్లిమ్స్ అందరూ కలిసి దీన్ని ఆక్రమించుకున్నారు అనేది కాదు. ఒకవేళ ఇలాంటి తప్పుడు ఇన్సిడెంట్స్ జరిగితే వాళ్ళు చెప్పడం వల్ల అది నిజమైపోతుందా చెప్పండి? దీనికంటూ ఒక ప్రాసెస్ ఉంది. వక్ఫ్ బోర్డు గురించి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడం జరిగింది. వక్ఫ్ బోర్డు ఎక్కడ కర్చీఫ్ వేస్తే అది వాళ్ళదే మీరు అని. చెప్పండి. మనం దీనికంటూ ఒక విడిగా డిబేటే పెట్టచ్చండి. నేను దానికోసం ఫుల్గా ప్రిపేర్ అయి వస్తాను. వక్ఫ్ బోర్డు అసలు ఎన్ని చోట్ల ఉన్నారు, వాళ్ళు అసలు ఎక్కడెక్కడ ఉన్నారో నేను మీకు చెప్తాను. ఈ ట్రిబ్యునల్ ఉంది కదా, ట్రిబ్యునల్ చూసారంటే
చాలా రకాల ట్రిబ్యునల్స్ ఉన్నాయి. స్పెషల్ యాక్ట్స్ కి చాలానే ఉన్నాయి. ఔకాఫ్ కి మాత్రమే కాదు, చాలా విషయాల్లో ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ అవి ఇవి అంటూ చాలా వాటిల్లో ఉన్నాయి. అందుకనేది మెయిన్ విషయాల్లో కన్నా చాలా ఉన్నాయని అర్థం కాదు. అసలు అలాంటిదేం లేదు. ఇప్పుడు ఈ సమస్య పార్లమెంటులో ఉంది, జేపీసీలో ఉంది. ఒక సమస్య పార్లమెంట్ అండ్ జేపీసీ దగ్గర ఉంది. దానికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే పబ్లిక్ది. పబ్లిక్ డిస్క్లోజ్ ఏంటంటే ఇప్పుడు చూసారంటే వీళ్ళందరినీ నమ్మిస్తున్నారు. పరిస్థితులన్నీ ఎక్కడికో వెళుతున్నాయి. వక్ఫ్ బోర్డు ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతున్నారు. వక్ఫ్ బోర్డు ఫుల్గా ఒక అంటే అలా సిస్టంగా కాదు, పబ్లిక్ మొత్తం దీని గురించి మాట్లాడుతున్నారని కాదు. నేను మీకు లేటెస్ట్ గా ఒక విషయం చెప్తా. అదేంటంటే సిమ్లా. అక్కడ ముస్లింలకు హిందువులకు గొడవలనేవి ఇప్పుడు జరగలేదు. ఒకసారి ఆ ప్రాంతంలో వాళ్ళు మస్జిద్ని కట్టారు. ఇప్పుడు దాని కారణంగా ఎంతోమంది పోరాటం జరుపుతున్నారు. చాలామంది ప్రొటెక్ట్ చేస్తున్నారు. చాలామంది ఏమన్నారంటే బయట నుంచి రోహింగ్యా ముస్లింలు ఎందరో వచ్చారు, వాళ్ళు మా మార్కెట్స్ అన్నిటినీ ఆక్రమించుకుంటున్నారు, అందువల్ల కష్టంగా ఇలా ఉంది. చూడండి, పర్టికులర్గా షిమ్లా గురించి మనం పర్టికులర్గా మాట్లాడక్కలేదు, ఎందుకంటే ఫోకస్ మొత్తం దాని మీదే వెళ్తుంది. నేనేం మాట్లాడాలనుకుంటున్నానంటే ఒక ప్రాజెక్ట్, ఒక సిస్టమ్ గురించి. సిస్టమ్కి సంబంధించినంత వరకు ఏమేం తప్పులు జరుగుతున్నాయో అవన్నీ సరిచేయాలి. అన్ని సిస్టంలో, అన్ని చోట్లలో, అన్ని చట్టాల్లో ఒక్కొక్క చోట్లో దానికి కావాల్సిన అమెండ్మెంట్ అవసరం. కానీ ఆ కన్సర్న్ ఈ సొసైటీలో భాగంగా ఉన్నారు. వాళ్లతో కన్సల్ట్ చేసి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో దాన్ని మనం సరిచేయాలి. అర్థమైందా? దీని గురించి ఇంకో విషయం చెప్తాను. మీరు షిమ్లా గురించి మాట్లాడారు కాబట్టి చెప్తాను. నేను సిమ్లా గురించి చెప్తాను. నాకు తెలిసినంతవరకు చెప్తాను. మీకు 2 విషయాలు చెప్తాను. మొదటి విషయం ఏంటంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయి. మొదటిది పర్మిషన్ తీసుకున్నారు కానీ పెద్ద చేశారు. దానికి కూడా సిస్టంలో చోటుంది. ఆ భాగాన్ని బద్దలు కొడతారు, లేకపోతే దానికి డ్యామేజ్ అని చెప్పి వాళ్ళు ఫైన్ లాంటివి ఏమైనా తీసుకోవచ్చు, ఒక నార్మల్ సిస్టమ్ చేసేటట్టు. ఆ సిస్టంలో ఒక్కొక్క విషయం, అది ఇండివిజువల్ కానివ్వండి లేదా సొసైటీది కానివ్వండి, అందరికీ ఒక చట్టం, ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. దాని మీదే ఇంప్లిమెంటేషన్ జరగాలి. ఇది అందరికీ ఈక్వలే. ఇప్పుడు తర్వాతది అక్కడ ఉండేవాళ్ళు చెప్పడం, అంటే వాళ్ళు మార్కెట్ని ఆక్రమించుకున్నారని చెప్పడం, అంటే రోహింగ్యాస్. సో ఇప్పుడు రోహింగ్యాస్ ఎవరని చెప్పడం నాకు చాలా ఈజీ. వాళ్ళకంటూ ఒక గుర్తుంది, వాళ్ళతో ఉంటే నేను కూడా అలా అయిపోతాను. అలానే వాళ్ళు అనుకోవడం చాలా తప్పు. మీరు ముందు ఒక సిస్టమ్ లోపలికి వెళ్ళండి. మీరే చూడండి, అందులో ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి. అంతేకాదు, చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఒకరు ఢిల్లీకి చెందిన వాళ్ళు, ఇప్పుడు మీరే చూశారు ఎన్ని చోట్లలో ఎన్ని విషయాలు జరుగుతున్నాయి. జమోలీలో కూడా జరిగాయి కదా. అక్కడ 50 సంవత్సరాలుగా ఒకరున్నారు. ఆయన పారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఒకరు తప్పు చేస్తే ఆ శిక్ష మీరు మొత్తం కమ్యూనిటీకి ఇస్తున్నారన్నమాట. అదీ కాక మేజర్ మిగటోరియన్ ఉద్దేశంతో ఇది మన దేశానికి చాలా మంచిది. ఒక సంగతి ఉంది, దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం కుదురుద్దా? అదేంటంటే ఇలాంటిది ఉత్తరాఖండ్లో జరిగింది. ఇంతకుముందు హిమాచల్ గురించి మాట్లాడుకున్నాం. ఇలాగే గుజరాత్లో కూడా జరిగింది. దీని ఇంప్రెషన్ ఏంటంటే ముస్లింలందరూ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆక్రమించుకుంటున్నారు అని. ఇందులో బంగ్లాదేశ్ ముస్లింలున్నారు, రోహింగ్యా ముస్లింలున్నారు. వీళ్ల వల్ల డెమోగ్రఫీయే మొత్తం మారింది అని. ఇప్పుడు చమోలీ విషయం తీసుకోండి. ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి మీరే చూడండి. ఇంతకుముందు మీరు చెప్పిన చోట అక్కడ చూసారంటే అక్కడ ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయో చూడండి, ఎన్ని బిజినెస్లున్నాయి మీరే సర్వే చేసి చూడండి. అప్పుడు మీకే తెలుస్తుంది టోటల్ ఎంతమంది ఉన్నారో, అందులో వీళ్ళెంతమంది ఉన్నారో అని. అందులో పాత వాళ్ళు ఎంతమంది, కొత్త వాళ్ళు ఎవరెవరు వచ్చారో చూడండి. ఒకళ్ళు బిజినెస్ చేయడానికి వచ్చారు అంటే, సో ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలా అన్నీ ఈజీగా చేయలేరు. దీనికి స్టేట్ ఏజెన్సీ ఉంది, దానికి ఒక సిస్టమ్ కూడా ఉంది. దీని గురించి ప్రజలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. దీనివల్ల లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ దారుణంగా ఉంది. దీనివల్ల సమస్యలు కూడా ఎక్కువగా సరే, ఏర్పడుతున్నాయి. నేను రీసెంట్గా టీవీలో ఒక ప్రోగ్రాం చూశాను. కొద్ది రోజుల క్రితం మీ ఛానలే చూశాను అనుకుంటాను. అక్కడున్న లోకల్ అయిన ఏమన్నారంటే, అంటే ఏదైనా ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి, ఈ 2 సంవత్సరాల్లో ఇక్కడ ఎన్ని కేసులు అయ్యాయి. ఇవాళ మీరు చెప్తున్నారు కోపంగా ఉన్నారు, గొడవ పడాలనే ఉద్దేశంలో ఉన్నారు, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కానీ అంతకు ముందు మీరు తీసి చూడండి, ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని ఇన్సిడెంట్స్ జరుగుంటాయి. ఇవన్నీ మేము సేకరించి ఎవిడెన్స్తో పాటు మేము చెప్పేశాం. రియాలిటీ వేరు, పర్సెప్షన్ వేరు.
ఇందులో సమస్య ఏంటంటే పర్సెప్షన్ని అలా తయారు చేశారు. మమ్మల్ని కన్సల్టేషన్ తప్పుడుతున్నారు. చేయలేదు అని ఒక ప్రిస్క్రిప్షన్ లో ఉందా? లేదు, ఇది మా పర్సెప్షన్ కాదు, అసలు నిజానికి ఇదే రియాలిటీ సార్. ఎవరితో కన్సల్టేషన్ చేస్తున్నారు చెప్పండి? పార్లమెంట్ లో కిరణ్ రిజిజు ఉన్నారు. ఆయన బిల్ పాస్ చేసే ముందు ఒక విషయం విన్నాను. ఆయన ఏమన్నారంటే దీని యొక్క బేసెస్ నిజమైన కమ్యూనిటీ రిపోర్ట్, దీని యొక్క బేసెస్ జేపీసీ యొక్క రిపోర్ట్, ఇంకా ఎంతో మంది అంటే లక్షల మంది జనాభా కోసం ఢిల్లీలో ఇంకా బెంగాల్లో పాట్నాలో కన్సల్టేషన్ జరిపించామని. వాళ్లే చెప్తున్నారు కదా, ఇది వాళ్ళ క్లెయిమ్. మా క్లెయిమ్ ఏంటంటే అసలు ఈ కన్సల్టేషనే జరగలేదు. అందరికీ కూడా కన్సల్టేషన్లో ఒక ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ కూడా ఓపెన్ ప్రాసెసే. ఓపెన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందో వెళ్ళి వాళ్ళనే అడగండి సార్, వాళ్ళు క్లియర్గా చెప్తారు. తర్వాత నేను ఒప్పుకుంటాను. నిజంగానే ఒకవేళ కన్సల్టేషన్ జరిపించినా కూడా ఈ విధంగా ఉంటుందట. దానికంటూ సరైన కారణాలు ఉంటే కరెక్ట్ అనే నాకు అనిపిస్తోంది. ఎస్పీజీసీ లాగే దీన్ని గౌరవించాలనిపిస్తోంది. మీరేమంటారు? వక్ఫ్ ఫార్మేషను ఎస్జీపీసీ లాగే ఉండాలి. ఈ సజెషన్స్ అన్ని పార్లమెంటరీ జేపీసీ దగ్గరికి మేము వెళ్తాయి. పంపిస్తూనే ఉన్నాం, వాళ్లే దీన్ని అక్సెప్ట్ చేయాలి. అదే కాకుండా పోరాటాలు జరుపుతున్నారు. అవసరమైతే రోడ్ల నుంచి అరవాలి, ఏం చేస్తాం? డెమోక్రసీ కదా, అలాంటివి జరగాలి, తప్పదు. డెమోక్రటిక్గా మనం ఏమేం చేయాలో అది జరగాలి తప్పకుండా. అన్నీ సరిగ్గా ఉండాలంటే మేము ఖచ్చితంగా చేసి తీరుతాం. మనకు కావాల్సింది కూడా అదేగా. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో మనం మౌలానా మహమూద్ గారిని కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అడుగుదాం. అంటే మీరనేది హరామ్ అని కాకుండా హలాల్ అని అంటారా? ముందు ఒక విషయం చెప్పండి, నా ఆహారం అయితే టూత్ పేస్ట్ లో జట్కా హలాల్ ఎలా ఉంది? టూత్ పేస్ట్లో కాదు, టూత్ పేస్ట్లో వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఆప్కి అదాలత్లో జమయత్ ఉలేమా యొక్క ప్రెసిడెంట్ మౌలానా మహమూద్ మదనీ ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో జమియత్ ఉలేమా హిందూ ప్రెసిడెంట్ మౌలానా మహమూద్ మీద ఆరోపించబడ్డ ఆరోపణ రిలీజియన్ విషయంలో ఆయన వ్యాపారం చేస్తున్నారు అని. జమియత్ ఉలేమా హింద్ అలాల్ ట్రస్ట్, అది అలాల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, దీనికి గాను సర్టిఫికెట్ మీరు ఇష్యూ చేశారు. దీనివల్ల మీరెంతో డబ్బు కూడబెట్టుకుంటున్నారు, దీన్ని ఒక వ్యాపారంలా చూస్తున్నారు. అందులో తప్పేముంది చెప్పండి? నేను మీ ముందు అన్నిటినీ ప్రజెంట్ చేస్తున్నాను కదా. ఇందులో మనం ఎంత ట్యాక్స్ కడుతున్నాం, ఇందులో ఎంత సర్ప్లస్ ఉంది, ఎంత ఖర్చు అవుతుంది. ఇది బిజినెస్ కాదు, సర్వీస్. ఇది బిజినెస్ కానే కాదు సార్, ఇది ఖచ్చితంగా సర్వీస్. ఇది ఎప్పుడు బిజినెస్ అవుతుందంటే ప్రాఫిట్, ఎక్స్పెన్సెస్ అన్నీ తీసేసిన తర్వాత ప్రాఫిట్ ఏమవుతుంది, ఏదైతే మిగులుతుందో దానికోసమే బిజినెస్ చేస్తారు. నేను గత 3 సంవత్సరాల్లో సర్ప్లస్గా ఏం జరిగిందో చూపిస్తాను. ఒక్కో సర్టిఫికెట్కి 10,000 రూపాయల? లేదు లేదు, అలా లేదు. ఏ సర్టిఫికేట్ కూడా 10,000 అసలు తీసుకోవరు. మీ దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇది దీనికి రిజిస్ట్రేషన్ అయ్యేదంతా కోసం ఏదో ఒక కంపెనీ 10 ప్రోడక్ట్స్ ని రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ సిస్టమ్ని చేసింది మేం కాదు. ఈ సిస్టమ్ని పూర్తిగా తయారు చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్, దాంతోపాటు డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఐఎస్ఓ అండ్ మనం ఇంపోర్ట్ చేసే ఆ కంట్రీస్ కోసం, వాళ్ళకంటూ కొన్ని సర్టిఫికేషన్ ప్రొసీజర్స్ ఉంటాయి. వాళ్ళ కొలాబరేషన్తో మీ కంట్రీకి కావాల్సిన దాన్ని బట్టి, వాళ్ళ నిర్ణయాలను బట్టి ఈ సిస్టమ్ని డెవలప్ చేస్తున్నారు. ఇంకొక విషయం స్పష్టంగా చెప్పండి. భోజనం, తాగే నీరు, మీట్ ఇంకా ఇటువంటివన్నీ కూడా, వీటన్నిటి మీద కూడా మీరు హరాం కాకుండా హలాల్ అని అంటారు. కానీ టూత్ పేస్ట్, సోప్, ఆయిల్ ఇవన్నీ కూడా హరాం కాకుండా హలాల్ ఎలా అవుతాయి? అదేంటంటే, ముందు ఒక విషయం చెప్పండి, నా ఆహారం, ఈ బాటిల్లో ఉన్న నీళ్లు, ఇదొక విషయం. సంపాదించే డబ్బులు, అది కూడా హరాం అయ్యే అవకాశం ఉంది. నేను నా ఫ్రెండ్స్కి ఎప్పుడు చెప్తూ ఉంటాను, హరాంగా సంపాదించి తింటున్నారు, మీరు హలాల్ రెస్టారెంట్ కోసం వెతుకుతున్నారు. అది హలాల్ ఎలా అవుతుంది? మీరు సంపాదించే డబ్బు హరాం అయినప్పుడు మీరు తినేది మాత్రం ఎలా హలాల్ అవుతుంది? ఇది మీకు హలాల్ అంటే అర్థం అవ్వడం కోసం చెప్పాను. నీటికి కూడా మీరు సర్టిఫికేట్ అవును, ఇస్తారా? తప్పకుండా నీళ్లు కూడా చెక్ చేయాలి. ఎందుకంటే ఏ కెమికల్ ద్వారా ఈ నీళ్ళని క్లీన్ చేస్తున్నారో చూడాలి. లేదంటే ఎందులో ఏ మెషిన్లో వేసి ఈ నీళ్ళని వాళ్ళు క్లీన్ చేస్తున్నారో నేను చూడాలి.
ఆ నీళ్లు క్లీన్గా ఉందో లేదో నేను చూడాలి. ఒకవేళ క్లీన్గా ఉంటే అది హలాల్, లేదంటే అది హరాం. ఎస్టీఎఫ్ యొక్క ఆఫీస్ వాళ్ళు ఏమంటున్నారంటే, రీసెంట్ అయిన విషయం, హలాల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చదివి ప్రోడక్ట్స్ అన్ని వెరిఫికేషన్ చేసి హలాల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వేరు, ఇంకా హలాల్ ట్రస్ట్ వేరు. దాని గురించి చెప్పండి. దాని చూద్దాం, గురించి చెప్పండి, ల్యాబ్ పర్వాలేదు. టెస్టింగ్లు చేయకుండా సర్టిఫికెట్లు ఇస్తున్నారు అని. అసలు విషయం ఏంటంటే ఈ సమాధానంలో 2 విషయాలున్నాయి. మొదటి విషయం ఏంటంటే వాళ్ళు చెప్పడం వల్ల ఏమీ జరగదు, అది జ్యుడిషియరీ విషయం, కోర్టు చూసుకుంటుంది. ఇక రెండో విషయం ఏంటంటే, మేము హలాల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని నేను రిప్రజెంట్ చేయట్లేదు, అది నాకు రిలేటెడ్ మీ కాదు. గురించి ఏమన్నారంటే, మౌలానా మెహబూబ్ మదనీ స్పెషల్ టాస్క్ మూలంగా అరగంట పైనే ఇన్వెస్టిగేషన్ లేదు, జరిగింది. 2 రోజులు జరిగింది, ఆ తర్వాత ఇంకో 2 రోజులు జరిగింది. అక్కడికి నేను మాత్రమే వెళ్ళాను, వేరే ఎవరూ కూడా అక్కడికి వెళ్ళలేదు. సుప్రీంకోర్టు నుంచి ప్రొటెక్షన్ వచ్చింది, నాకు దొరికింది, నేను అక్కడికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళి ప్రశ్నలు నేను అడుగుతాను. ప్రశ్న అడుగుతున్నా, నేను మిమ్మల్ని ఏమడిగాను, మీరేం ఇక్కడ చెప్పారు? మీకేం చెప్పానో అదే. ఒకవేళ నీళ్లు శుభ్రంగా లేకపోతే, నీళ్లు మురికిగా ఉంటే మిషన్లో పోసి శుభ్రం చేస్తున్నారు. దాన్ని ఒక అశుభ్రమైన చోటు నుంచి రిసోర్స్ చేస్తున్నారు. దాని సోర్స్ కూడా అశుభ్రంగానే ఉంది. అప్పుడు అది హలాల్ కాదు, హరామే. హలాల్ అంటే దాని అర్థం కోయడమని కాదు. దాన్ని జనాలు అపార్థం చేసుకుంటున్నారు. ఎన్ని రోజులు కూడా దీన్ని హలాల్ అనే అనుకున్నాం. హలాల్ వేరే, జట్కా వేరే అని నాకిప్పుడే చాలా అర్థమైంది. సింపుల్ గా తేడా ఉంటుంది, చాలా చిన్న పార్ట్. అయితే టూత్ పేస్ట్ లో జట్కా హలాల్ ఎలా ఉంటుంది? టూత్ పేస్ట్ లో కొవ్వును కలుపుతున్నారు. దానిలో కొన్ని వాటిని యూజ్ చేస్తున్నారు. వెజిటేరియన్ తరపున మాట్లాడుతున్నాను. అందులో కలిపే విషయాలన్నీ జెలటిన్ వల్ల అనిమల్ బోన్స్ తో తయారు చేసినవి. అలాంటప్పుడు అది కరెక్ట్ అనేది కాదు కదా. దాన్ని మనం నోట్లో పెట్టి యూజ్ చేస్తున్నాం కదా, అది ఎలా కరెక్ట్ అవుతుంది? ఏమన్నారు? నీళ్లు కూడా మనం తాగుతున్నాం, అందులో కూడా కొబ్బరికాయలో కొబ్బరి నూనెలో కూడా అదే ప్రాసెస్ కదా. ఒక జంతువు కొవ్వును కలుపుతున్నారు అనుకోండి, అయితే అందులో కూడా మీరు ఆ సర్టిఫికెట్ లేదు, ఇవ్వడం లేదు, లేదు. కోసం మీరు అర్థం చేసుకోవాలి, ఇది మా కండిషన్స్ మాత్రమే కాదు, ఇది ఇంపోర్టెడ్ కంట్రీ కండిషన్స్. మీరు దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలని అనుకుంటున్నారు, ఇందులో ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు. ఇలాంటివన్నీ జరగవు, రెండింటినీ ఆపేయండి, ఎక్స్పోర్ట్ని ఆపేయండి. ఇందులో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది చేసింది మేము కాదు, ఈ ఆర్గనైజేషన్ని ప్రారంభించింది నేను కాదు. ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ మా నుంచి పర్మిషన్లు తీసుకుని విదేశాల్లో వీటిని ఇంపోర్ట్ చెయ్యాలి. కాబట్టి వాళ్ళీ కంట్రీస్కి ఇంపోర్ట్ చెయ్యాలి అంటే ఈ ప్రాసెస్ అన్నిటినీ వాళ్ళు దాటుకునే చెయ్యాలి. వాళ్ళ క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది కదా. క్వాలిటీలో ఇది కూడా చాలా ముఖ్యం. ఇండియా ఎక్స్పోర్ట్ చెయ్యాలి. ఇలా ఒక్క కంట్రీ కాదు, ఇలా కొన్ని 50 కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్సే పూర్తి చేయాలి. అందుకని మా దగ్గరికి వస్తున్నారు. అక్కడ మేము హెల్ప్ మాత్రమేగా చేస్తున్నాం. వద్దంటే చెప్పండి, ఇవాళే ఆపేస్తాను. దీన్ని పూర్తిగా ఆపడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో మాకు డబ్బులు రావట్లేదు, పైగా మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. దీంతో మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. ప్రజలందరూ చప్పట్లు కొడుతున్నారు, మీ ప్రశ్నల వల్ల సంతోషిస్తున్నారు. ఇదే జరుగుతోంది. మీరు చెప్పింది కరెక్టే. అంటే ఒకవేళ దానికి అవసరం లేదనుకుంటే అవును, ఆపేయొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేస్తాం. రేపు ఆపేస్తున్నారంటే మేము ఇవాళ్లే ఆపేస్తాం. ఇవాళ ఆపేస్తారంటే వెంటనే ఆపేస్తాం. జమాత్ అనే మీ ఇన్స్టిట్యూట్ లో అమ్మాయిలందరూ గుర్కా వేసుకోవాలంటారా? అమ్మాయిలు అబ్బాయిలు సపరేట్ గా చదవాలా? అమ్మాయిలకి ఈక్వల్లీ ఆపర్చునిటీస్ కావాలి, అమ్మాయిలకి ఫ్రీడమ్ ఇవ్వాలని అనిపించలేదా? ఆహా, నిజానికి మీరు అడిగింది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అనే అనాలి. ఇందులో ఎలాంటి తప్పు లేదు, కరెక్ట్ ప్రశ్న అడిగారు. ఒక్క విషయం ఏంటంటే, బుర్కా నుంచి మీకు స్వతంత్రం రావాలంటున్నారు. ఇది మీ ప్రశ్న. నా ఉద్దేశం ఏంటంటే, బుర్కా నుంచి మీకు స్వతంత్రం వస్తుందో లేదో, ఆడవాళ్ళకి ఎడ్యుకేషన్ దొరకాలి, అది కూడా మంచి ఎడ్యుకేషన్. ఒక అమ్మాయి బుర్కా వేసుకోలేదే అనుకోండి, మిమ్మల్నే తీసుకోండి. మీరు చదువుకోవడానికి మీకు అన్ని ఆపర్చునిటీస్ ఉండాలి, అదేవిధంగా మీకు అక్కడ సేఫ్ అయిన ఎన్విరాన్మెంట్ కూడా ఉండాలి. ఇప్పుడు మీరే హిజాబ్ వేసుకున్నారు. హిజాబ్ వేసుకున్నందువల్ల మీకు మీరే చాలా సేఫ్గా ఫీల్ అవుతున్నారు, అవునా? చెప్పండి, మీరు అలా బాగా ఫీల్ అవుతున్నారంటే
ఇప్పుడు మీరు హిజాబ్ వేసుకున్నందువల్ల బాగా చదువుకునే ఆపర్చునిటీ గనక మీకు రాకపోతే ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఇది మంచి విషయమా లేదా అది మంచి విషయమా? మా ఉద్దేశం ఏంటంటే మీరు హిజాబ్ వేసుకోకూడదని అనుకుంటే మీకు అభినందనలు. మీకు వీళ్ళు హిజాబ్ వేసుకోనందువల్ల ఇలా డ్రెస్లో వెళ్లటం వల్ల వీళ్ళు సేఫ్గా ఉండరని, ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఎలా ఉన్నా సరే చదువుకున్న ఆపర్చునిటీ రావాలి. నా కొడుకు, నా చెల్లెలు, మీ చెల్లెలు వాళ్ళకి వాళ్లే కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకపోతే, అబ్బాయిలు కలిసి చదువుకునే ఇన్స్టిట్యూషన్లో సేఫ్గా ఫీల్ అవ్వకపోతే, నాకు తెలిసినంత వరకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అందుకోసం అమ్మాయిలకంటూ ప్రత్యేకంగా ఒక ఇన్స్టిట్యూషన్ కట్టాలంటే మేము అది చేస్తాం. ఖచ్చితంగా మేము పనిచేస్తాం. అదొక విషయం అయితే. చదవటం వల్ల మీరు ఇండివిజువల్ అని చెప్పకూడదు. మీ నికా కారణం వల్ల, మీ హిజాబ్ కారణం వల్ల, లేదా బుర్కా వల్ల ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ ఇక్కడ చాలా ఉన్నాయి. మేమేమనుకుంటున్నామంటే అమ్మాయిల కోసం ఇక్కడ ప్రత్యేకించి ఒక యూనివర్సిటీ రావాలి. అమ్మాయిలకంటూ ప్రత్యేకంగా ఒక మెడికల్ కాలేజ్ రావాలి. అది ఉంది. మన దగ్గర చాలా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అక్కడ చాలా మంది అమ్మాయిలు చదువుకుంటున్నారు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, అమ్మాయిలకి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ దొరకాలి. దానికోసం సపరేట్గా ఇన్స్టిట్యూషన్ ఉన్నా పర్వాలేదు. అప్పుడు అందరితో చదువుకోవడానికి కంఫర్టబుల్గా ఉన్నారంటే వాళ్ళకి అక్కడే అవకాశాలు దొరికాయి అంటే చాలా సంతోషం. లేదు, తెలుసుకోవాలని అడిగాను. దారుల్ ఉలూమ్ యువబంధుకి అక్కడ ఆడవాళ్లు చదువుకుంటే కంపల్సరీ బురకా వేసుకోవాలి. లేదు, అక్కడ అమ్మాయిలు అసలు చదువుకోవట్లేదు. కానీ అమ్మాయిలు చదువుకోవడానికి ప్రత్యేకించి ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఉన్నాయి. సరేనా? దాంతో ఇది చాలా దారుణమైన విషయం. అంటే ఎంతో పెద్ద పేరున్న ఒక ఇన్స్టిట్యూట్ లేదు, మేం మిక్స్ చేయడానికి వ్యతిరేకంగా ఉంటాం. మిక్స్ చేయడాన్ని నేనే వ్యతిరేకిస్తాను. కొన్ని ఆపర్చునిటీస్ దొరకాలి, మంచి ఎడ్యుకేషన్ దొరకాలి. ఇవి మిక్స్ అవ్వకూడదు. ఈక్వల్ ఆపర్చునిటీ ఎందుకు లేదు, మేమేమంటున్నామంటే ఎవరికెక్కడ మంచి అవకాశం దొరుకుతుందో వాళ్ళక్కడ చదవాలి, అంతే. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో మౌలానా మెహబూబ్ గారి మీద తరువాత ఆరోపణ. మీరే కదా చెప్పారు నేను ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని మెచ్చుకుంటున్నాను అని. నేను ఎప్పుడూ కూడా ఆయన్ని మెచ్చుకోకూడదు అని ద్వేషించాలంటారు. ఇదెలా సాధ్యం? వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఆప్కే అదాలత్లకు విచ్చేసిన మన అతిథి జమియత్ ఉలేమా హింద్ చీఫ్ మౌలానా మహమూద్ గారు. ఆప్కే అదాలత్లో తరువాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో జమియత్ ఉలేమా హింద్ ప్రెసిడెంట్ మౌలానా మహమూద్ గారి మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే ఈయన హిడెన్ పాలిటిక్స్ ఎక్కువ చేస్తారు అని. మౌలానా సార్, అందరూ ఏమంటారంటే మీరు రాజకీయాల్లో లేరు కానీ దానికి సంబంధించిన విషయాలు చెప్తారు అని. మీరు నరేంద్ర మోడీ గారితో ఉన్నారు, అమిత్ షాను కూడా కలిశారు, ఆర్ఎస్ఎస్తో కూడా పనిచేశారు. మేమందరం ఒకే దేశానికి చెందిన సిటిజన్స్. మంచి చెడు అనేది ఇక్కడున్న వాళ్ళని బట్టి ఉంటూ ఉంటుంది. దేశం బావుంటే అది అందరికీ మంచిదే. దేశంలో ఏదైనా చెడు జరిగితే అది అందరికీ మంచిది కాదు. ఎప్పుడు కూడా పాలిటిక్స్ని చాటుకునే చేస్తారు. కానీ నేను అస్సలు పాలిటిక్స్ చేయను. కానీ దేశం కోసం ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తే వాళ్ళని మెచ్చుకుంటాం, కానీ తప్పు చేస్తే వాళ్ళని ఎదిరిస్తాం. ఇది నేను తప్పకుండా చేస్తాను. వాళ్ళని మీట్ అవుతాం, అందరితో కలిసుంటాం. మంచి విషయాలు చేయడం, కలవటం, మాట్లాడటం ఇవన్నీ పాలిటిక్స్ కాదు. ఇవన్నీ మా అవసరం, అలాగే దేశానికి అవసరం. కలవకపోతే ఎలా మాట్లాడతాం, ఎలా అర్థమయ్యేలా చెప్తాం, మేమెలా అర్థం చేసుకోగలం? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది చేద్దాం, ఇది చేస్తున్నాం, ఇక మీద కూడా మేము పని చేస్తూ ఉంటాం. మీరు మొట్టమొదటిసారిగా పోరాటం జరిపినప్పుడు ఆయన ఇస్లామిక్ కంట్రీస్కి వెళ్లారు. అక్కడ కూడా ఎన్నో విషయాలు జరిపారు, ఎన్నో అవార్డులు కూడా పుచ్చుకున్నారు. ఇది మంచి విషయం. అవును, ఇది నా దేశం. నా దేశం ప్రైమ్ మినిస్టర్. ఆయన్ని గౌరవిస్తున్నారంటే ఈ దేశాన్ని గౌరవిస్తున్నట్టే కదా. నేను ఆయన పాలసీస్ అన్నిటినీ నేను మర్యాదిస్తాను, దాన్ని ఫాలో అవుతాను. డిసగ్రిమెంట్స్ ఉన్నాయి, కొన్ని విషయాల్లో డిసగ్రిమెంట్స్ ఉంటాయి. కానీ దేశం దాటి వెళ్లారంటే, ఎవరైనా ఆయన్ని అవమానించాలని ప్రయత్నించారంటే దానికోసం మేము మా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాం, ఫైట్ చేస్తాం. మదిలీ సార్, మన దేశంలో ఉన్న ప్రజలు విదేశాలకు వెళ్లి మన దేశంలో ఉన్న ప్రజలకు అన్యాయం జరుపుతున్నారు. ఇండియాలో ముస్లింలు దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
అలా అని అమెరికా యూకేకి వెళ్ళి చెప్పారు. ఈ మాట నేను కూడా చెప్తాను. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేనే చెప్తాను. సపోజ్ ఒక ప్రాబ్లం ఉందనుకోండి, దాన్ని సాల్వ్ చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయకపోతే నేను ఇక్కడ ఏడుస్తాను, అలాగే విదేశాలకు వెళ్ళి కూడా ఏడుస్తాను. మరి తప్పదు కదా. అందుకని ఇది చాలా అదేంటంటే తప్పుడైన హర్షద్ విషయం అని అంటే నేను హర్షద్ మద్లీ సార్ ఏమన్నారంటే, దేశంలో స్వాతంత్రం తరువాత ముస్లింల పరిస్థితి దారుణంగా తయారైంది. అంటే ఎటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ప్రాణాలతో ఉండడానికి అర్హతే లేనట్టుగా. సార్, ఒకవైపు మీడియా ఉంది, మరోవైపు ఒక వ్యత్యాసమైన పర్సెప్షన్ని క్రియేట్ చేశారు. దీన్ని కరెక్ట్ చేసే పరిస్థితి వచ్చిందని మీకు అర్థం కావట్లేదా సార్? ఒకవేళ మనం దీని కరెక్షన్ చెయ్యకపోతే సార్, కరెక్షన్ కోసం మనం సిన్సియర్ ఎఫర్ట్ పెట్టకపోతే గవర్నమెంట్ నుంచి, మీడియా నుంచి, సివిల్ సర్వీస్ సొసైటీ నుంచి ఇదేవి దేశంతో ఫ్రెండ్షిప్ కాదు, ఒక పెద్ద ద్రోహం అనే నేను అంటాను. అందుకోసం ఈ సిచ్యువేషన్ ని మార్చడానికి మనమందరం ఎఫర్ట్ పెట్టాల్సిందే, తప్పదు. సిచ్యువేషన్ బాలేదు. మిమ్మల్ని ఇక్కడికి పిలవడానికి కారణమే అది. అవును సార్. అంతా కలిసి ఈ సిచ్యువేషన్ ని మార్చే విధంగా ఉండాలని. అవును. కానీ మన గవర్నమెంట్ మోటో సబ్కా కాస్ సబ్కా వికాస్, అంతే అంటారా? నాకు తెలీదు, నాకు తోచలేదు. దీనికోసం ఎలాంటి సిన్సియర్ ఎఫర్ట్స్ తీసుకోవాలో అది తీసుకోలేదనే నాకు అనిపిస్తోంది. అందులో అనుమానమే లేదు. కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అనేది ఏమిటి అంటే, రేషన్లో, ఎలక్ట్రిసిటీ ఇవ్వడంలో, ఇళ్లు ఇవ్వడంలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా చూస్తున్నాం అని. అది మంచి విషయమే. ఒకవేళ ఇలా జరుగుతుందంటే అది మంచి విషయమే. కానీ జస్టిస్లో, చట్టంలో, దాని ఇంప్లిమెంటేషన్లో అన్నిట్లోనూ ఈక్వాలిటీ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు ఒప్పుకుంటాను. ఒకవేళ అలా గనక జరగలేదే అనుకోండి, ఆ తర్వాత డెవలప్మెంట్, ఈక్వాలిటీ వీటన్నిటికీ అర్థం ఏముంటుంది చెప్పండి? ఏది ఏం జరగలేదు అంటారు? జరగలేదంటున్నారు? జస్టిస్, లా, దానికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ లేదు. అదే కాకుండా మనుషులకి రెస్పెక్ట్, ఈ 3-4 విషయాలు చాలా ఇంపార్టెంట్ విషయం, చాలా గొప్ప విషయం. చట్టం అందరికీ ఒకటే కదా, సమానంగా ఉండాలి. అది బయట కూడా తెలియాలి. మీరేమనుకుంటున్నారంటే బుల్డోజర్లు తొక్కించడంలో ప్రజలకు ఇటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయని దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ అవును, చేశారు. నేను చేశాను. కానీ సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిన అవసరం ఉండుండకూడదు. ప్రభుత్వం చెప్తున్నట్టు అందరూ ఈక్వల్ అని చెప్తున్నారు, కానీ అక్కడికి వెళ్లేటట్టు సిచ్యువేషన్ ఏర్పడింది. వేరే దారిలోకే వెళ్ళాను. ఆయన ఏమన్నారంటే, అంటే ఉత్తరప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. అక్కడ ప్రజల జీవనశైలి మారాలి, సిస్టంలో కూడా మార్పులు రావాలి. అందువల్ల మేము యాక్షన్ తీసుకుంటున్నాం. తర్వాత మౌలానా సార్ కూడా ప్రాబ్లం అన్నారు. లేదు, ఇప్పుడు మీరు అన్ని విషయాలు కూడా మౌలాన్ సార్ మీదే నెట్టుతున్నారు. అన్నిటినీ షిఫ్ట్ చేయకండి. అంటే ఇందులో అసలు ప్రశ్న ఏంటంటే, దీని మెయిన్ విషయం ఏంటంటే లా అండ్ ఆర్డర్ని సరిచేయడం. ఇది మంచి విషయమే. లా అండ్ ఆర్డర్ని సరిచేయడం కోసం ఏమేం చేయగలమో, ఏమేం యాక్షన్ తీసుకోగలమో అవన్నీ చేయాలి. కానీ ఆ యాక్షన్ తీసుకోవడానికి ఒక లిమిట్ అనేది కూడా ఉండాలి అక్కడ. ఒకవేళ ఆ లిమిట్ గనక దాటితే అది ఖచ్చితంగా కరెక్ట్ విషయం కాదు. ఆయన ఏం చెప్పారంటే, మొదట్లో పోలీస్ వెనుక పరిగెడుతున్నారు, మాఫియా రౌడీ ఇంకా ముందుకు వెళ్తున్నారని. మాఫియా రౌడీ వెళుతున్నారు, పోలీసులు కూడా వెళ్ళిపోతున్నారని. వాళ్ళు చెప్పే విషయం నిజం కూడా కావచ్చు. నేను ఆ పర్టికులర్ విషయం మాట్లాడాలనుకోవట్లేదు. నేనిప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే, అంటే ఇంప్లిమెంటేషన్ అందరికీ ఒకేలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి, తప్పుడు దారిలో ఉండకూడదు. కానీ మీలాంటి వాళ్ళందరూ మాఫియాకి అగెనిస్ట్గా యాక్షన్ తీసుకోవడంలో అబ్జెక్ట్ చేస్తే అది ఎలా? నేనెప్పుడు అబ్జెక్షన్ చేశాను? యాక్షన్ తీసుకోవడానికి నేను అసలు అబ్జెక్ట్ చేయలేదు కదా. ఇది మాఫియాకి సంబంధించిన విషయం కాదు. మామూలు మనిషి, వాడేమో నిరపరాధే, వాడు నేరస్తుడు కాదు. ఎక్కడా కూడా అతను కన్విక్ట్ అవ్వలేదు. సరే, ఇంకో విషయం చెప్పండి. నేను తప్పు చేశాను, దానికి శిక్ష వయసైపోయిన మా అమ్మనాన్నలకు పడుతుంది. ఇది న్యాయమేనా? నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ముఖ్తార్ అన్సారీ, ఆయన మీద ఎన్నో కేసులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఆయన ఒక పెద్ద గ్యాంగ్స్టర్. ఆయన మీద 63 క్రిమినల్ కేసులున్నాయి. అందులో మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. అది కూడా 8 కేసుల మీద కన్వెన్షన్ కూడా ఉంది. సరే, మీరు నాకు ఒక విషయం చెప్పండి. కాదు, ముందు నేను అడిగిన దానికి చెప్పండి. మీరు
మీరు ముక్తర్ అన్సారీని ఒక రాజా అని అన్నారు. నేను మాత్రం చెప్పట్లేదు, ఆయన కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి అడిగి చూడండి. ఆయన ముస్లింగా ఉండడం వల్ల కాదు, ఆయన ఓట్స్ కూడా చూసారంటే మోర్ దెన్ 80% నాన్ ముస్లిం ఓట్సే పడ్డాయి. ఒక కాన్స్టిట్యుయెన్సీ అంటే ఇలాగే ఉంటుంది. ముస్లిం వ్యక్తేం కాదు, ఆయన నిజంగానే పేదల కోసం పుట్టారు. ఇప్పుడు కేసెస్ ఉన్నాయి, ఎన్ని కేసెస్లో కన్విక్ట్ అయ్యారు, దీని గురించి నేనే చెప్తాను సార్. ఇందులో నా రీసెర్చెస్ కూడా ఉన్నాయి. మీరు ఎన్ని రీసెర్చెస్ ని ప్రజెంట్ చేస్తున్నారో నా దగ్గర కూడా ఉన్నాయి సార్. నేను మీకు అవి ప్రజెంట్ ఏంటో చేస్తాను. చెప్పలేదు. ఆయన నిజంగానే పేదవాళ్ళకి రాసండి. మీరేమంటున్నారు? ఆయన కేసుల్లో ఒక్క కేసు కూడా ఆయన ఎవరింటిని కబ్జా చేశారు, స్వాధీనం చేసుకున్నారని మీరు అసలు చెప్పలేరు సార్. మమ్మల్ని హింసించారని చెప్పండి, అది ఖచ్చితంగా అలా ఉండదు. నేను మీకు ప్రూవ్ చేస్తాను సార్. అలా చేయలేకపోతే వాపస్ తీసుకుంటాను. ఇప్పుడు ఆయన బ్రదర్ పార్లమెంట్ మెంబర్ అయ్యారు. ఆ కాన్స్టిట్యుయెన్సీస్ ఇప్పుడు ఎలా ఉన్నాయో మీరే చూడండి. అక్కడ ఒక ముస్లింగా నిలబడి అస్సలు గెలిచే అవకాశమే లేదు. నేను హిందూ ముస్లింల గురించి లేదు లేదు మాట్లాడను. లేదు, మీరు దాన్ని లేదు, ఆ లేదు, కాంటెక్స్ట్ లోనే కదా ఆయన ప్రశ్నలు గురించి అడిగారు. నేను ఏమన్నానంటే, అంటే మీరు అన్నారు దాని అవును, గురించి నేను చెప్తాను. నేను మీకు చెప్పేది చెప్పింది పోలీసుల రికార్డ్, ఇది అదాలత్ రికార్డ్. సరే, న్యాయస్థానంలోని ఆ రికార్డు ఉంది, ఇంకా చాలా రికార్డ్స్ ఉన్నాయి. అలాగే చాలా కేసులోంచి కూడా బయటకు వచ్చారు. కావాలంటే మీరే ఆయనకు చూడండి. శిక్ష పడ్డ కేసుల గురించే నేను మీతో అలా మాట్లాడాను. అయితే సరే, ఆయనకి శిక్ష పడిందంటే ఆయన ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తూనే ఉండుంటారు, అవునా? ఒక వ్యక్తి మంచి విషయాలు చేశారంటే దాని గురించి ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి కదా. మీరేమన్నారంటే ఏమంటున్నారంటే, ఆయన ఒక పేదల రాజా రాజుగా అని ఉండి, అన్నారు. కోర్టు శిక్ష విధించిందని ఇప్పుడు చెప్పండి. మీరే ఒక విషయం చెప్పండి. మీరే కదా చెప్పారు నేను ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని అభినందిస్తున్నాను అని. నేను ఎప్పుడూ కూడా ఆయన్ని మెచ్చుకోకూడదు, ఆయన్ని ద్వేషించాలంటున్నారు. ఇదెలా సాధ్యం? కొన్ని సందర్భాల్లో మంచి విషయం కోసం నేను మెచ్చుకుంటాను. కొన్ని విషయాలుంటాయి, నేను అందులో ఆయన్ని ఖచ్చితంగా మెచ్చుకుని తీరాలి, తప్పదు. కొన్ని విషయాల్లో నేను ఆయన గురించి లేదా ఆయన చేసిన పనుల గురించి, నాకున్న డిసగ్రిమెంట్ గురించి నేను చెప్తూ ఉంటాను. సో వేరే వేరే సమయాల్లో వేరే వేరే సందర్భాల్లో నేను చాలా విషయాల గురించి చెప్తాను. ఇప్పుడు ఆయన చనిపోయారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత ముద్దర్ అన్సారీ గురించి చెప్తున్నాను. ఆయన చనిపోయారు. ఆయన జీవితంలో చేసిన మంచి విషయాల గురించి నేను చెప్పి తీరాలి. మా మతంలో ఇంకో విషయం ఉంది, ఒకతను గనక చనిపోయారంటే అతని గురించి మంచే మాట్లాడాలి, చెడు అనేది అసలు చెప్పకూడదు. అయితే ఆయన ప్రాణాలతో ఉన్నప్పుడు చేసిన క్రిమినల్ నేను పనులు దాని ఎప్పుడూ గురించి కూడా అస్సలు మెచ్చుకోలేదు. లేదు, అస్సలు లేదు. దాని అవసరం కూడా ఎప్పుడూ రాలేదు. చనిపోయిన తర్వాత ఈ విషయం చెప్తున్నాను, చెప్పాలనేం కాదు. కాన్స్టిట్యుయెన్సీ మొత్తం కూడా ఇదే చెప్తుంది. ఎవరో ఒకరు డిసగ్రిమెంట్ అవడం వల్ల టోటల్గా చెడ్డవరని చెప్పలేరు. ఎవరో ఒకరు అగ్రి అవటం వల్ల ఆయన చాలా మంచే చేస్తున్నారని కూడా మనం చెప్పడానికి లేదు. నేను కూడా చాలా తప్పులు చేసి ఇదొక ఉండొచ్చు. కేసు. తర్వాత ఉత్తరప్రదేశ్ లో మాఫియాకెదురుగా రౌడీస్కెదురుగా యాక్షన్ జరిగింది, ఎన్కౌంటర్స్ జరిగాయి. ఇప్పుడు సిచ్యువేషన్ బాగానే ఉంది, ఒప్పుకుంటారు? పార్షలీ నేను అగ్రి చేస్తున్నాను, దీనికి ఒప్పుకుంటున్నాను. ఇది ఒప్పుకుంటున్నాను. దాంతో మంచి విషయాల్ని మంచి పద్ధతిలో పాజిటివ్గా తీసుకోవాలి, కానీ దానికంటూ కొంచెం లిమిట్ కూడా ఉండాలి. కానీ ఒకే ఒక కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఈ యాక్షన్స్ తీసుకోకూడదని నా ఉద్దేశం. ఒకే ఒక కమ్యూనిటీని మాత్రం ఎలాంటి పార్షాలిటీ లేకుండా యాక్షన్ తీసుకుంటున్నారు అంటే ఇది చాలా మంచి విషయమే, ఇది అందరికీ జరగాలి. చాలా బాగా మాట్లాడారు, బాగుంది. ప్రేక్షకుల్లో ఎవరన్నా ఏమన్నా అడుగుతారా? రాముడు గుడి నిర్మాణం జరిగేటప్పుడు మీరొక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక దేశ ప్రధానమంత్రి ఒక గుడి లేదంటే ఒక మతానికి వెళ్ళకూడదని మీరు చాలా వివరంగా చెప్పారు. ఎందుకలా ఒక చెప్పారు? రిపోర్ట్ వచ్చింది, అందులో 2 విషయాలు ఉన్నాయి. అక్కడ మసూదికి ఫౌండేషన్ వేయబోతున్నారని చెప్పారు. అప్పుడు అది జరుగుతూ ఉంది, అది కరెక్టో రాంగో తెలియదు. ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడికి వెళ్తారు, వాళ్ళిచ్చిన 5 ఎకరాల నెలల్లో అక్కడ ఫౌండేషన్ వేస్తారు అని చెప్పారు. విషయమైతే అదే. అదే టైంలో ఇంకో విషయం కూడా జరిగింది. నేనిచ్చిన స్టేట్మెంట్ కాంటాక్ట్స్ లో కూడా అదే ఉంటుంది. ఇవాళ కూడా నేను అదే చెప్తాను. అంటే నా నేషన్లో ఇలా పదవిలో కూర్చున్న ఎవరైనా సరే, ఊరికే చెప్తున్నాను, ఎలాంటి ఒక రిలీజియస్ యాక్టివిటీస్లో లీడ్ చేయకూడదని నేను అంటాను. ఇవాళ అదే అంటాను. ఆ కాంటెక్స్లో కాదు, ఇది నా జనరల్ ఒపీనియన్. ఇందులో నేను ఇవాళ కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాను. లేదు, అది ఆ మాత్రమే కాదు. స్టేట్మెంట్ నేను వేరే కాంటెక్స్ట్ లో ఇచ్చాను, కానీ దాని తర్వాత కూడా నేను ఇదే అంటున్నాను. ఎలాంటి రకమైన రిలీజియస్ లోనూ లీడ్ చేసే విధంగా మన దేశ ప్రధానమంత్రి గారు అలాంటి పదవుల్లో ఉన్న వాళ్ళు చేయకూడదు అనుకుంటాను. అంటే ఎవరు లీడ్ చేశారు? రామ మందిరం కట్టారు. ఇలా చూడండి సార్, రామ్ మందిర్ గురించి మనం ఎక్కువగా మాట్లాడడం మొదలు పెట్టామనుకోండి, అదేమంత బావుండదు.
పడగొట్టిన దాన్ని మళ్ళీ మనం అతికించాలనే మాట వస్తుంది. ఇది నా డొమైన్ కాదు. ఆయన ప్రశ్న అడిగారు, నేను సమాధానం చెప్పాను. ఇది సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ కదా, ఇందులో సమస్య ఉంది. ఓకే. ఆ జడ్జిమెంట్ ఎలా వచ్చిందో నేను పూర్తిగా డిబేట్ చేయగలను సార్. జడ్జిమెంట్లో వాళ్ళు ఎన్ని విషయాలు చెప్పారు, ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ పోతే అది వేరే దానికి దారితీస్తుంది. అది అనవసరం సార్. దాన్ని మీరు అలాగే పక్కన పెట్టండి. మనం ఈ విషయాన్ని ఇంతటితో ఆపేద్దాం. ఓకే, మీ సెంటిమెంట్ కి గౌరవిస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మౌలానా మహమూద్ గారి ప్రశ్నలకు సమాధానాలేంటో మనం విందాం. అసలు విషయం ఏంటంటే ఈ సమస్య ఖచ్చితంగా లోకలైజ్డ్ అవ్వాలి, నేషనలైజ్డ్ కావకూడదు. దీన్ని ఎలాంటి మతంలోనూ చేర్చి మాట్లాడకూడదు, ప్రత్యేకించి ముస్లింలతో. అంటే ఇప్పుడు ఈయన ఎందుకని ఈ ప్రశ్న అడుగుతున్నారంటే, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అలాంటి ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేశారు కాబట్టి. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మన ఆప్కే అదాలత్ కు విచ్చేసిన వారు మౌలానా మహమూద్ మదనీ. ఆప్కే అదాలత్ లో తర్వాత ఆరోపణ. ఆప్కే అదాలత్ లో జమియా ఉలేమా హింద్ ప్రెసిడెంట్ మౌలానా మహమూద్ గారి మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే నేరస్తులకు ఈయన సపోర్ట్ చేస్తారు అని. ఇది నేను ఆరోపించిన ఆరోపణ కాదు. సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ ఆయనేమన్నారంటే దేబంద్ టెర్రరిస్టుల యొక్క ఇంకొక గ్యాంగ్ అని. తరువాత ఇంకొకటి ఏమన్నారంటే అఫీషియల్ గా ఉన్న వాళ్లకు కూడా దేబంతో కనెక్షన్ ఉంది అని. వాళ్ళని నేను అభినందిస్తున్నాను. హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. ఇంకా మీ స్టేట్మెంట్ నేను చూశాను. ఇటువంటి కేసులు 1000కి పైగా ఉన్నాయి. వాళ్లతో యుఏబి కూడా ఉంది. టెర్రరిజం కేసులు ఉన్నాయి. వాళ్లని అరెస్ట్ చేశారు. అయితే వాళ్లందరి కోసం కోర్టులో మీరు గొడవ చేశారట. ఇందులో వకాలతు చేయించేది, ఇందులో ఏ తప్పు లేదు అని చెప్పే అధికారం చూసారంటే మన సిస్టమే మనకిస్తోంది. ఎవరో ఒకరికి అడ్వకేట్ చేయడానికి మనమెవరం? ఎవరి తరపో మాట్లాడడానికి మనకు అవసరం ఏంటి? అది ఇచ్చింది కూడా మన కాన్స్టిట్యుయెన్సీనే. ఆ అధికారాన్ని ఇచ్చింది కాన్స్టిట్యుయెన్సీనే. అది కాకుండా ఒకవేళ ఎవరి దగ్గరైనా లాయర్ లేకపోతే కోర్టే వాళ్ళకి లాయర్ని అపాయింట్ చేస్తోంది. సో ఇందులో ఎవరికైతే లాయర్ లేరు వాళ్ళ కోసం మీరు లాయర్ను అరేంజ్ చేశారట కదా? లేదు. ఎవరు టెర్రరిస్ట్ అనేది దీనికి సంబంధించిన నిర్ణయాన్ని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తీసుకుంటారు, లేదంటే జ్యుడిషియరీ తీసుకుంటుంది. లేదా మీరు ఇలాంటి ఉదాహరణలు 100 ఇవ్వచ్చు. అందులో మేము ఎందులోనూ గొడవ పడలేదు. మీరు క్రిమినల్స్ గురించి అడుగుతున్నారు. నేను పెద్ద కాంట్రవర్సీ విషయం మీకు చెప్తున్నాను. అఫ్జల్ గ్రూ ఉరితీశారు, కానీ అవుట్ ఆఫ్ టర్న్ ప్రయారిటీ బేసిస్లో ఉరితీశారు. దీని అర్థం ఏంటి? కానీ అది కోర్టు ఆర్డర్. అది కోర్టు ఆర్డరే, కానీ అవుట్ ఆఫ్ టర్న్ ప్రయారిటీ బేసిస్లో ఇచ్చారు. ఎందుకు అలా చేశారు? లైన్లో చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఇచ్చుండొచ్చు కదా. మిగతా వాళ్ళున్నారు, వాళ్ళకే ఇచ్చుండొచ్చు, కానీ ఇవ్వలేదు. ఎందుకు అలా చేశారు? అదే నా ప్రశ్న. అంటే మీరొక పర్టికులర్ కమ్యూనిటీని మాత్రమే తప్పు చేసినట్టు చూస్తున్నారు. ఇక్కడ మీరు గనక చూశారంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదే. అది ఎవరైనా కానివ్వండి, నేను పార్టీ గురించి మాట్లాడలేదు. నేను పార్టీకి వ్యతిరేకమని ఎప్పుడు చెప్పాను? నేను అవుట్ ఆఫ్ టర్న్ అని చెప్పాను. ఎవరు ఏమైనా చేసుకోనివ్వండి, తప్పు చేస్తే అది తప్పే అంటాను. అందుకే నేను ఈ ప్రశ్న కూడా అడిగాను. నేనిప్పుడు నా తరపు నుంచి ఈ ప్రశ్న అడుగుతున్నాను. మీ ప్రశ్న ఏంటంటే నేను క్రిమినల్స్ని, టెర్రరిస్ట్ని సపోర్ట్ చేస్తున్నానని అంటున్నారు, అవునా? నేను మీకు ఒక విషయం చెప్తాను. అందుకు ఎగ్జాంపుల్స్ నేను మీకు 1000 మంది ఎగ్జాంపుల్స్ ఇస్తాను. వాళ్ళందరికీ కూడా మేము ఎప్పుడూ కూడా సపోర్ట్ చేయలేదు, ఎప్పుడూ చేయలేదు. దాంతోపాటు ఇందులో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. మా వాళ్ళు కూడా ఉన్నారు, కానీ మేము వాళ్ళని ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు. ఏ టెర్రరిస్ట్ కూడా ఎవరూ ఎప్పుడూ సపోర్ట్ చేయకూడదు. 0 టాలరెన్స్ ఉండాలి. ఈ దేశంలో మాత్రం కాదు, ప్రపంచంలో అది ఏ దేశంలోనా కానివ్వండి. టెర్రరిజం అనే భావన, తీవ్రవాదుల యాటిట్యూడ్, అది పెరగడానికి అసలు అవకాశమే ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చామంటే అది మన దేశానికి చేసే పాపం అవుతుంది. మీరు ఒక గంగోత్రిని చెప్పారని ఒకసారిని చెప్పారు. ఆయన కూడా ఆ గంగలోనే స్నానం చేస్తున్నారు. టెర్రరిజంతో ఆయన గంగలో స్నానం చేస్తున్నారు. దేశంలోని క్యాబినెట్లో ఉండడానికి ఆయనకి అసలు కొంచెం కూడా హక్కు అనేదే లేదు.
ఒకవేళ ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న ఒక వ్యక్తి క్యాబినెట్లో వెళ్లి కూర్చున్నారు అంటే నేను ఆ క్యాబినెట్ గురించి ఏమనుకుంటాను? నా పరిస్థితి అసలు ఏంటో చెప్పండి. వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి, మజూద్ అజర్, మొల్లా ఒమర్, మజూర్ రెహమాన్. వీళ్ళందరం కూడా దేశంలో తీవ్రవాదులు. వీళ్ళందరూ దేవ్బందీ యొక్క థింకింగ్ కి సపోర్ట్ చేసేవాళ్లు, ఇంకా దేవ్బందీకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. అందుకే నేను చెప్తున్నాను, అందుకే నేను ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందించాను. మన క్యాబినెట్ కూడా అభినందనలు. అంతే, ఇంకా నేనేం చెప్పగలను? ఇంకేమి దీని కారణంగా చెప్పలేను. మీకు వాళ్ళు అవకాశం ఇచ్చారు. ఏం చెప్పగలను? ఇంకేం చెప్పగలను చెప్పండి. ఎవరన్నా ఏమన్నా అడుగుతారా? ప్రతి ముస్లిం తీవ్రవాది కాకపోతే ప్రతి తీవ్రవాదానికి వెనుక ఒక ముస్లిం ఉన్నాడు. ఇదే నేను అడగాలనుకున్న ప్రశ్న. ఇది చాలా అరిగిపోయిన పాత ప్రశ్న అయిపోయింది. దీనికి సమాధానం మేము ఇంతకుముందే చాలాసార్లు చెప్పాం. ఇప్పుడు రీసెంట్లీ బస్తర్లో అది మాత్రమే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన ఇన్సిడెంట్ చూసారంటే చాలా ఇన్సిడెన్సెస్ జరిగాయి. అందులో చనిపోయిన మన సోల్జర్స్, అదే ఒకవేళ మీరు వాళ్ళ రేషియో తీసుకుని చూసారంటే అందులో ముస్లిం తరపు నుంచి అందులో చేయబడిన ఇన్సిడెంట్ కూడా. దాంతోపాటు నేనిప్పుడు హిందూ అని చెప్పను. హిందూ అని చెప్తే ఇప్పుడు హిందూ ముస్లింల మధ్య గొడవలాగా అవుతుంది. అంటే అది 70-30 రేషియో కూడా దొరకదు. చూసారంటే అక్కడ 70%. అది అటువైపు అస్సాం నుంచి మొదలై సెంట్రల్ ఇండియా వరకు చూడండి. దీన్ని అన్ని చోట్లలో చూడండి. అదేలాగా ఇంకో విషయం, దీన్ని మనం మతం అనే లెన్స్లోంచి చూడకూడదు. ఎందుకంటే కశ్మీర్ ఇన్సిడెంట్ని మతం అనే అద్దంలో చూశారంటే అప్పుడు అది న్యాయమని నాకు అనిపించట్లేదు. ఇది చాలా అన్యాయమైన ఒక విషయం. అది మతానికి సంబంధించింది కాదు. అది రీజనల్కి సంబంధించిన విషయం. అది బస్త్రాది కానివ్వండి, లేదా పారాబుల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. ఎలాంటి టెర్రరిస్టులైనా ఎవరినైనా చంపినా కూడా అది రిలీజియన్ కోసం కాదు. అది హిందూ అయినా వాళ్ళు ముస్లిం అయినా కూడా ఇదే కదా మీరు చెప్పేది. ఇది చాలా చిన్న విషయం అండి. పెద్ద విషయం ఏంటంటే ఈ సమస్య ఖచ్చితంగా లోకలైజ్ అవ్వాలి, నేషనలైజ్డ్ కాకూడదు. దీన్ని ఏ మతంతోనో జోడించి మాట్లాడకూడదు, ప్రత్యేకించి ముస్లింలతో. అంటే ఇప్పుడు ఈయన ఎందుకని ఈ ప్రశ్న అడుగుతున్నారంటే ఎందుకంటే ఇక్కడ అలాంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేశారు. దీనిలా క్రియేట్ చేసి మొత్తం ఎన్విరాన్మెంట్ గురించి ఎంతో మాట్లాడారు. ఇండియాలో ముస్లింలకు ఎదురుగా ఎన్నో జరుగుతున్నాయి, ఇంకా వాళ్ళు హింసకు జరుగుతోంది కదా. గురవుతున్నారు. కానీ ఆ లించింగ్కి వ్యతిరేకంగా మీరు అసలు ఏమీ చెప్పట్లేదు కదా. అయితే ప్రాబ్లం ఉంది కదా, లించింగ్కి వ్యతిరేకంగా మీరు మాట్లాడలేదు. ఖచ్చితంగా. అది కూడా టెర్రరిజమే కదండి. నేను చెప్తున్నందుకు క్షమించండి, నన్ను క్షమించండి. అది కూడా టెర్రరిజమే. ఆ టెర్రరిజంని ఆపడానికి మేము 0 టాలరెన్స్తో పోరాడాల్సి ఉంటుంది. ఆ కన్విక్షన్తో మేము పోరాడుతున్నాం. దీన్ని మేము ఖచ్చితంగా జరగనివ్వం. దీన్ని జరగనివ్వం, దాన్ని కూడా జరగనివ్వం. అది కన్విక్షన్ కాదు. దీని కన్విక్షన్ని మీడియా దగ్గర లేదా గవర్నమెంట్ దగ్గర లేదు, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ దగ్గర లేదు. అంటే ఇక్కడ ముస్లిమ్స్ అనే వాళ్ళ గురించి మాత్రమే విషయం కాదు. మీరు చెప్పినట్టు టెర్రరిజం అనేది హిందూస్లో అది ఉన్నారు. ఎవరికైనా జరుగుతుంది. మీరు చెప్పింది అవును, కరెక్టే. పెద్ద లిస్టే ఉంది. సార్, నేను ముస్లిం గురించే మాట్లాడలేదు సార్. నాకు ఒక అలవాటు ఉంది, నన్ను క్షమించండి. నేనిక్కడ ముస్లిమ్స్ గురించి అసలు మాట్లాడలేదు. మనం ఈ దేశంలో ఉన్నాం, నేను దేశం గురించి మాట్లాడాను. ముస్లిం గురించి కానీ మాట్లాడలేదు. ఇదివరకు నేను విన్నదే లేదు. నేను ముస్లింస్ గురించి మాట్లాడాలంటే అది చాలా పెద్ద నాన్సెన్స్ సార్. అవును, నిజమే, ముస్లింస్తో ఇష్యూస్ వస్తున్నాయి. మీరు ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి సార్. నేనిక్కడ జమియత్ గురించి మాట్లాడుతున్నాను. జమియత్ ఉలమా హింద్ ఇదొక ముస్లిం ఆర్గనైజేషన్గా ఉండకూడదు. ఇది దేశం ఆర్గనైజేషన్. ముందుగా మనం ఈ దేశం గురించి ఆలోచించకుండా ఏ విషయమైనా చేశామంటే అది మేం చేసే చాలా పెద్ద తప్పు అవుతుంది. అది మేం దేశానికి చేసే పెద్ద ద్రోహం. ఒకవేళ మేము జమాయత్ ఉల్మా హింద్లో ఉన్నామంటే మేము ఉన్నది దేశం కోసమే. ఇప్పుడు మీరు లించింగ్ అన్ని వైపులా ఉందని ఒప్పుకుంటారా? కానీ హిందువుల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఎటువంటి భంగం కలగలేదని మీరు అసలు మాట్లాడనే లేదు. నేను అదే చెప్తున్నాను, అందరికీ జరుగుతోంది. లించింగ్ నడుస్తోంది. దళిత్స్ ఉన్నారు, కొంతమంది ట్రైబల్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు.
మైనారిటీలో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. కానీ ముస్లిమ్స్ కు మాత్రమే ఇలా జరుగుతుంది నేను అనట్లేదు. ముస్లిమ్స్ కు మాత్రమే ఇలా జరుగుతుందని కూడా అనట్లేదు. ఇది చాలా తప్పు. అలా ఎవరైనా చెప్పారంటే ముస్లిమ్స్ కు మాత్రమే జరుగుతుందని చెప్పారంటే అది చాలా తప్పడైన విషయం. అందరికీ జరుగుతుంది, ముస్లిమ్స్ కి ఎక్కువగా జరుగుతుంది. సార్, ఇందులో మీ భాగం చాలా పెద్దదని చెప్తాను. దీన్ని మీరే లీడ్ చేయాలి. మిమ్మల్ని నేను అడిగేది కూడా ఇదే. మీరు ఈ దేశాన్ని కాపాడటానికి, అలవాటు చేయడానికి, దాంతోపాటు కూర్చోబెట్టిన కమ్యూనిటీ కోసం మీరొక వారియర్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీలాంటి వాళ్ళ నుంచి నేను ఆశించేది కూడా అదే. సారీ, నేను ఇలాంటివన్నీ కోరుకో. అదేంటంటే నేను మీకు ఒక మాట చెప్తున్నాను. ఈ పనిలో నేనెప్పుడూ పిడివాదం చెయ్యను. దానికి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఆప్కి అదాలత్లో మనం ప్రశ్నలు వేస్తున్నది మౌలానా మహమూద్ గారి మీద. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జడ్జి గారి తీర్పు ఏమిటో మనం విందాం. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో మనం ప్రశ్నలు వేసింది మౌలానా మహమూద్ గారి మీద. ఇప్పుడు ఆప్కి అదాలత్లో ఈ రోజున్న జస్టిస్ జకీహుల్లా ఖాన్ తీర్పు ఏమిటో మనం విందాం. ఈ రోజు ఈ న్యాయస్థానంలో మౌలానా మహమ్మద్ మదనీ అనే వ్యక్తి మీద చాలా నేరారోపణలు చేశారు. అందుకు అతను బాగా వాదించారు. జరిగిన విషయాలు, నిజాలు, మిగతా అనుమానాల్ని అతను తీర్చగలిగారు. మౌలానా తన ఆలోచనల్ని, తన ప్రాసెస్ ఏంటన్నది చాలా స్పష్టంగా తెలియజేశారు. ఆయన తరపున చాలా మంది ముస్లింలు బాగా అభివృద్ధి కూడా చెందారు, ఇంకా అభివృద్ధి చెందుతున్నారు. వాళ్ళింకా అభివృద్ధి చెందాలి. అంతేకాకుండా 4-5 వివాహాల గురించి అడిగినప్పుడు, మల్టిపుల్ మ్యారేజెస్ గురించి అడిగినప్పుడు ముస్లింస్లోనే కాదు అన్ని మతాల్లోనూ జరుగుతున్నాయని చాలా వివరంగా చెప్పారు. ఇలాంటి అనేక ప్రశ్నలకి రీజనబుల్ గా సమాధానం చెప్పారు. కాబట్టి మౌలానా మీద ఎలాంటి నేరం ఉన్నట్టు కోర్టు భావించడం లేదు. ఆయన్ని విడుదల చేయాలని కోర్టు భావిస్తోంది. కాబట్టి ఆయన్ని విడుదల చేస్తాం. మౌలానా మహమూద్ మదనీ ఇదే విధంగా ప్రజల శ్రేయస్సు కోసం ఇలాగే పనిచేస్తూ ఉంటారని, దేశ క్షేమం కోసం ఈ విధంగా కంట్రిబ్యూట్ చేస్తుంటారని ఈ రోజు కార్యక్రమం ముగిస్తున్నాం. తర్వాత కార్యక్రమంలో ఇంకొక అతిథితో మనం కలుసుకుందాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.